ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు మల్లికా జయప్రకాష్ రెడ్డి గారు. యాజ్ ఇట్ ఈజ్ నాన్నగారు లాగే ఉన్నారండి. యాందిరయ్యా యాన్ చేస్తున్నా పాలు బితుకుతున్నా హెడ్ గారు పట్ట పగలు మిట్ట మధ్యాహ్నం పాలు బితుకుతున్నా దున్నపోతుకి దున్నపోతా దున్నపోతా. నాన్నగారు స్లాంగ్ లో, రాయలసీమ స్లాంగ్ లో ఒక డైలాగ్ చెప్తారా? రై సమరసింహారెడ్డి, ఢిల్లీలో కాదురా సీమ సందుల్లోకి రారా, చూసుకుందాం నీ పెత్తపము నా పెత్తపము. అది అలా తిరిగి వెళ్ళిపోతాడు. అప్పుడు ఎంత చెక్ సమరసింహారెడ్డి? అప్పుడు సమరసింహారెడ్డికి 75,000 సినిమా టోటల్ మూవీకి. కరోనా వచ్చింది కానీ ఎన్నిసార్లు అనుకున్నాం మేమిద్దరం ఇంటర్వ్యూ చూస్తానయ్యా, అనుకున్నారండి. చాలా బాగా చూస్తానయ్యా, నీ వస్తానయ్యా, డై కూడా వేయించుకోవట్లేదు నేను ఇప్పుడు. సో నాన్నగారు కుటుంబం అసలు ఏంటి, బ్యాక్గ్రౌండ్ ఏంటి వాళ్ళది? మా తాతగారు కూడా చుండూరు అండి. తాతగారు పోలీస్ ఆఫీసరా? తాతగారు పోలీస్ ఆఫీసర్. ఓకే. ఆయన 19 years. జయప్రకాష్ రెడ్డి గారికి 2 పెళ్ళిళ్ళు. ఎందుకు 2 పెళ్ళిళ్ళు చేసుకోవాల్సి వచ్చింది జయప్రకాష్ రెడ్డి గారు? అంత గొప్ప టీచరు, నటుడు అండ్ డిసిప్లైన్డ్ ఉండే వ్యక్తి. నాన్నగారికి ఒక 8 years దాకా పిల్లలు. పెద్దమ్మకి బాబు, మా మదర్కి నేను. ఓకే. కాకపోతే దానికి ఒక రీజన్ ఉంది. బట్ ఒకనొక టైంలో ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు, ఒక పెద్ద హీరోతో నేను మంచి అవకాశం వచ్చినా, పెద్ద క్యారెక్టర్ వచ్చినా, ఎంత రెమ్యునరేషన్ ఇచ్చినా నేను చెయ్యను, నాకు చేసే ఇష్టం లేదు, ఆ హీరోనే నచ్చడం, నాకు స్టేట్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది. ఎందుకని? అక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది. సో ఇప్పుడు అమ్మగారు ఉన్నారా? పెద్దమ్మ ఉన్నారండి. మా మదర్ చనిపోయారు. మీ మదర్ ఎప్పుడు చనిపోయారు? 2018 చనిపోయారు. అమ్మ తర్వాత నాన్న. మదర్కి స్ట్రోక్. మదర్కి స్ట్రోక్, నాన్నగారికి స్ట్రోక్. సో ఆ రోజు పొద్దున్న కూడా మామూలుగా లేచారు, అంత నార్మల్గా ఉన్నారు. బట్ బాత్రూమ్ కానీ వెళ్ళేసి మా మదర్ చనిపోయినప్పుడు అయినా అంత ఫీల్ అవ్వలేదు నేను, ఎందుకంటే నాన్న ఉన్నారు. డాడీ అప్పుడే 1.5 year నార్మల్ పర్సన్ కాలేకపోయారు. ఎవరు రాలేదు కదా సినిమా ఇండస్ట్రీ నుంచి? రాలేదు, ఒక్కళ్ళు కూడా రాలేదు. నాన్న ఎంత మందితో యాక్ట్ చేశారు మొత్తం. హాయ్, హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు మల్లికా జయప్రకాష్ రెడ్డి గారు. సో జయప్రకాష్ రెడ్డి గారు అంటే మనం అందరం ఎప్పటికీ మర్చిపోలేని ఒక నటుడు అని చెప్పుకోవచ్చు. దాదాపు 44 సంవత్సరాలు ఇండస్ట్రీని ఏలిన మహానుభావుడు. ఒక రకంగా చెప్పాలంటే కమెడియన్గా, ఒక పక్క విలన్గా, అసలు ప్రతి పాత్ర కూడా ఆయన కోసమే రాశారా రైటర్లు, ఆయన గురించే డైరెక్టర్లు ఆలోచించారా అన్న విధంగా పరకాయ ప్రవేశం చేసి ప్రతి పాత్రకు కూడా ప్రాణం పోసిన గొప్ప నటుడు అని చెప్పుకోవచ్చు. ఆ గొప్ప నటుడు గురించి చాలా తక్కువ మందికి తెలుసు, ఎందుకంటే ఆయన సాధించిన అచీవ్మెంట్స్ వెనక చాలా స్ట్రగుల్స్ కూడా ఉన్నాయి. అట్ ది సేమ్ టైం ఆయన వచ్చిన మూలాలు కూడా చాలా తక్కువ మందికి తెలుసు. ఈ జనరేషన్ ఆయన గురించి తెలుసుకోవాలని చాలా మంది మెయిల్ చేశారు. కాబట్టి వాళ్ళ అమ్మాయి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు వాళ్ళ నాన్నగారి గురించి మాట్లాడటానికి. ఇంకెందుకు ఆలస్యం, మల్లికారెడ్డి గారితో మాట్లాడి వాళ్ళ నాన్నగారి గురించి ఎన్నో విశేషాలు. సో మల్లికారెడ్డి గారు నమస్తే. నమస్తే అండి. సో ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. సో యాజ్ ఇట్ ఈజ్ నాన్నగారు లాగే ఉన్నారండి. చెప్తూ ఉంటారు అంతా, అందరూ చెప్తారండి. థాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్. సో నాన్న పోలికలు ఎక్కువ అమ్మాయికి వస్తే అదృష్టవంతులు అవుతారంట. మీకు ఎంత అదృష్టం కలిసి వచ్చింది? నిజంగానే నేనే ఆయనకి పెద్ద అదృష్టం అని ఫీల్ అవుతారు మా నాన్నగారికి. ఓకే. అంటే నేను పుట్టడమే ఆయన అంతా కలిసి వచ్చిందని చెప్పి. అసలు ఏమైపోయారు మల్లికారెడ్డి గారు? ఇన్ని సంవత్సరాలు మీరు మీడియాకి చాలా తక్కువగా కనిపించడం, లేకపోతే? లేదండి, అసలు నేను యాక్చువల్గా అయితే ఐ వాజ్ సెటిల్ యాజ్ హౌస్ వైఫ్. నేను అసలు 2000 అంటే ఎర్లీగా సమరసింహారెడ్డి రిలీజ్ అయిన టైంలోనే డాడీ మమ్మల్ని సెటిల్ చేశారు. పెళ్లి చేశారు. ఓకే. ఏంటంటే ఆయనకి మళ్ళా పిల్లల ఎంట్రీ ఉందా అని చెప్పి ఆయనకి అప్పుడు
ప్రపోజల్స్ వస్తున్నాయి అన్నమాట, మీ పిల్లల్ని కూడా ఎంట్రీ ఇస్తా అని. ఓకే యాక్చువల్గా బ్రదర్ నేను ఇద్దరము సో చూసేవాళ్ళు, కొన్ని అప్పుడప్పుడు షూట్స్కి వెళ్ళేవాళ్ళం కదా. సో ఇలా కాదని చెప్పేసి ఆయన ముందు మమ్మల్ని సెటిల్ చేసేసి ఆ తర్వాత కంటిన్యూస్ జర్నీ. ఓకే, ఇండస్ట్రీకి ఎక్కడ తీసుకురావాల్సి వస్తుందేమో అని చెప్పి పెళ్లి చేసేసారు. అదైతే 100% కరెక్ట్ అన్నమాట. అంటే వీళ్ళకి ఉంది, ప్యాషన్ ఉంది వీళ్ళకి, నాకులాగా. అంటే మా బ్రదర్ కి తక్కువ అండి, అంటే తన ఆల్రెడీ డాడీ ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకున్నా కూడా తను నో చెప్పేశాడు. ఓకే, సో కానీ ఆడపిల్లల్ని అడగరు కదా పేరెంట్స్ అంత తొందరగా. బట్ మీకు ఇంట్రెస్ట్ ఉందా? నాకుంది. అయితే కాకపోతే అప్పుడు నేను ఎక్స్ప్రెస్ చేయలేకపోయాను. అంటే కొన్ని చూసేదాన్ని సందర్భాలు, నాన్నగారి కొలీగ్స్ వాళ్ళ పిల్లల ఫొటోస్ తీసుకొచ్చి, బేసిక్గా అమ్మాయిలవి వాళ్ళ తీసుకొచ్చి, మీరు మూవీస్ లో ఎవరికైనా చూపించండి మా పిల్లల ఫొటోస్ ఎట్లా కాస్టింగ్ వాళ్ళకి, లేకపోతే మీకు తెలిసిన వాళ్ళతో అని పిల్లలు వస్తూ ఉండేవాడు ఇంటికి. సో నాన్నగారు ఒకటే మాట, ఫ్రెండ్షిప్ కావాలి అంటే ఫొటోస్ తీసుకెళ్ళిపోండి, ఫ్రెండ్షిప్ వద్దు అంటే నేను ఫొటోస్ తీసుకెళ్ళి ఇచ్చేస్తా ఇండస్ట్రీలో, ఇట్లా అనేవాళ్ళు. ఓహో, అంటే యాక్చువల్లీ ఆడపిల్లల్ని ఇండస్ట్రీకి తీసుకువెళ్ళడం డాడీకి ఇష్టం లేదని చెప్పి ఫిక్స్ అయిపోయాం. సో వీ కుడెంట్ ఎక్స్ప్రెస్ అప్పట్లో. సో హ్యాపీగా మ్యారేజ్ చంపేసుకున్నాం. యాక్చువల్గా ఇంకా సెటిల్ అయిపోయాము. సో ఇంకా జర్నీలో డాడీ హిట్స్ కొడుతూ ఉన్నారు. ఇక 2000 తర్వాత అన్ని చూస్తే ఇక నాకు 2 బాబులు, ఇక అట్లా లైఫ్ 20 years జర్నీ అలా అయిపోయింది. మీ పిల్లల రూపంలో అన్న తీర్చుకోండి కొంచెం ఆ కోరిక. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందని చెప్పి మళ్ళీ నేను సో ఏదో ఒకటి చేయాలి, డాడీ జర్నీ అక్కడ తాగిపోకూడదు అంటే సడన్ షాక్ ఇచ్చారు. మేము అనుకోలేదు, ఇంకో అసలు ఆలోచనే లేదు, ఆ థాటే లేదు. ఇలా చేస్తూ ఉంటారు ఆయన జర్నీలో, ఇంకా పౌళ్ళు చేస్తారు అనుకున్నాను. మూవీస్ 2020లో అసలు ఇలా ఆయన సడన్ గా మమ్మల్ని అందరినీ డిప్రెసివ్ మూడ్ లో పంపెట్టేసి సడన్ గా ఎక్స్పైర్ అవుతారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజంగా దేవుడు ఆశీస్సులు ఆయనకు ఉన్నాయి కాబట్టేనండి, చనిపోయే వరకు ఆయన యాక్ట్ చేస్తూ ఉన్నారు. ఆయన చనిపోయాక కూడా రిలీజ్ అయిన సినిమాలు అల్లుడు అదుర్సు, సర్లేదు నీకెవరు, జాన్ లో వచ్చింది, మార్చి నుంచి మనకి లాక్డౌన్ అయింది. అవును, కాకపోతే అప్పుడు అల్లుడు అదుర్సు మార్చి దాకా చేశారు. అవును అవును, అవన్నీ తర్వాత రిలీజ్ అయ్యాయి. ఎంత మందికి వస్తుంది ఆ అదృష్టం? అదే చాలా మంది హీ వాస్ ప్రిపేర్డ్ అన్నమాట. అఖండకి, క్రాక్ కి ఇవన్నీ కాల్స్ వచ్చాయి. ఆగస్ట్, జూలై, ఆగస్ట్ అసలు నాకు ఉండబుద్ధి అవ్వట్లేదు, ఎప్పుడెప్పుడు షూట్ స్టార్ట్ అయితే మళ్ళీ ఎప్పుడు హైదరాబాద్ వెళ్ళిపోవాలా అని చెప్పేసి కూడా ఆ థాట్ లోనే ఉన్నారు. సో కొంచెం రెస్ట్ తీసుకోండి ఎప్పుడన్నా 1-2 years అట్లా అని చెప్పి అన్నా కూడా లేదు, హీ వాజ్ నాట్ ఇన్ ఎ మూడ్ టు టేక్ రెస్ట్ అన్నమాట. కోవిడ్ ఈ లాక్డౌన్ ఎప్పుడు అయిపోతుందా, ఐ విల్ బి బ్యాక్ టు హైదరాబాద్ అనుకునేవాళ్ళు. సో ఈ మూవీస్ అన్ని మిస్ అయిపోయారండి. హీరో హీరోయిన్ల కన్నా కొంచెం గ్యాప్ ఉంటుందేమో కానీ ఈ విలన్ రోల్ చేసే వాళ్ళకి, కామెడీ ఆర్టిస్టులకి నో రెస్ట్. ABCD షిఫ్ట్లు కూడా ఉంటాయి కొంతమంది. మహానుభావులు నిజంగా ఎలా నిద్ర లేకుండా, తిండి లేకుండా, కుటుంబాన్ని చూసుకోకుండా సరిగా అంటే టైంకి ఎలా చేయగలిగారు అంటే ఇప్పుడు వాళ్ళ సినిమాలు చూసినప్పుడు అనిపిస్తుంది వాళ్ళ పడ్డ కష్టం ఏంటి. అంటే సినిమా కోసం కాదు నేను చెప్పేది, వాళ్ళని ప్రూవ్ చేసుకోవడానికి వాళ్ళు అన్ని మిస్ అయ్యారు లైఫ్ లో. కొంతమందికి చెప్పాలంటే రెస్ట్ లేకుండా చేసి చివరి రోజుల్లో వాళ్ళకి 45-50 సంవత్సరాలు వచ్చేసరికి ఆర్గాన్స్ మీద దెబ్బ పడ్డాయి. చాలా మంది ఆర్టిస్టులు చనిపోయారు, కిడ్నీస్ ఫెయిల్యూర్ అయ్యి, లివర్ పోయి. పాపం అవన్నీ తలుచుకున్నప్పుడు అనిపిస్తుంటది, అది అందరు రాసేస్తారు కానీ ఏదో తాగి చచ్చిపోయాడు, సిగరెట్లు ఎక్కువ తాగుతాడు, డ్రగ్స్ కి అడిక్ట్ అది కాదు. పాపం వన్ ఆఫ్ ద రీజన్ ఇది. వాళ్ళ ఫ్యామిలీస్ కొంతమంది నాతో చెప్పారు, షేర్ చేసుకున్నారు కాబట్టి నేను ఈరోజు ఓపెన్ అయి చెప్తున్నాను. కానీ గ్రేట్ అండి. బట్ నాన్నగారు ఎలా ఫీల్ అయ్యేవాళ్ళు బతుకున్నప్పుడు? 44 సంవత్సరాల సినిమా జర్నీ, ఎటువంటి సపోర్ట్ లేకుండా ఇన్ని 100 సినిమాలు అవలీలుగా ఎన్ని క్యారెక్టర్స్ అయినా కానీ పండించగల కెపాసిటీ ఉన్న నటుడు అని ప్రూవ్ చేసుకున్నారు. అటుపక్క అసలు ఒక కమెడీని విలన్ చేయడం చాలా కష్టం, ఒక విలన్ కామెడీ చేయడం చాలా కష్టం. కానీ 2 బ్యాలెన్స్డ్ గా ఆయన అసలు విలన్ చేస్తే కామెడీ కనిపించదు, కామెడీ చేస్తే విలన్ కనిపించదు. ఎలా ఫీల్ అయ్యేవాళ్ళు ఆయన అసలుకి? ఆయన అంటే తను ఏదైనా చేయాలని అసలు ప్రూవ్ చేసుకోవాలండి. అంటే ఒక పెద్ద సినిమా అని కాదు, చిన్న సినిమా అని కాదు, ఏ టైప్ ఆఫ్ క్యారెక్టర్ అని చెప్పి ఈజీగా అంటే చేసే ఇది కూడా చాలా ఫ్లూయెంట్ గా చేసేవాళ్ళు. మేమే ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళం కాదు ఇప్పుడు అసలు ఈ రోల్ ఎలా చేస్తారని. ఒక ఫస్ట్ ఇంట్రొడక్షన్ అంతా విలనిజం స్టైల్లో నుంచి వచ్చారు కదా, ఈయనలో కామెడీ ట్రాక్ ఉందని కూడా మేము కూడా ఫస్ట్ సొంత మూవీ, చిన్న మూవీస్తో స్టార్ట్ అయింది అసలు. యాజ్ పోలీస్ ఆఫీసర్ కామెడీ స్టైల్. అప్పుడు కూడా అసలు మేము డాడీ ఇలా నవ్విస్తారా స్క్రీన్ మీద అని కూడా అసలు అప్పుడు మేము సర్ప్రైజ్ అయ్యాం. ఆ తర్వాత అంటే ఆయన అన్ని యాంగిల్స్ నవరసాలు పండించగల ఒక విలక్షణ నటుడు అని చెప్పేసి మా ఫ్యామిలీలో మేము కూడా అప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ముందు ఫస్ట్ చూస్తే అసలు కట్అవుట్ చూసి కూడా ఆయనతో మాట్లాడడానికి కూడా భయపడేవాళ్ళు. రిలేటివ్స్ కానీ ఫంక్షన్స్ లో కానీ, కొలీగ్స్కి అయితే కొంచెం తెలుసు
బయట ఎలా కనపడతారు, ఆయన లోపల ఎంత కూల్ పర్సన్ అందరికీ తెలియదు. సో అసలు ఇంత కామెడీ ఉండదు ఆయన రియల్ లైఫ్ లో. రియల్ లైఫ్ లో ఫుల్ కామెడీ. ఇంట్లో ఓకే, ఇంట్లో ఎంజాయ్ లాట్. డాడీ ఎప్పుడెప్పుడు వస్తారా అని. విలనిజం ఉండదు. విలనిజం అసలు ఉండదు. ఓకే, గట్టిగా మాట్లాడడం కూడా చాలా తక్కువ. ఈ వాయిస్ అని అక్కడ ఆ వాయిస్ అనుకుంటాం. వామ్మో, అలా ఉంటది. సో అట్లయితే మీరు చెప్పే జయప్రకాష్ రెడ్డి గారికి సమరసింహారెడ్డి, చెన్నకేశవరెడ్డి, సీమాసింహ మాకేంటంటే యాక్ట్ చేసిన తర్వాత అది చూసి అప్పుడు ఫెల్ట్ అంటే అదేదో కొంచెం అమ్మో డాడీలో ఎంత విలువలను ఉన్నాడా అంటే అలా అనిపించేది అనమాట. అప్పుడు అంటే ఆన్ స్క్రీన్ చూసుకున్న తర్వాత ఒక ఇలా భయపెట్టే ఇది కూడా ఉందా మన దగ్గర ఇలా ఉంటారు అని చెప్పి అప్పుడు ఫీల్ అయ్యాము. నాన్నగారిది కామెడీ ఓకే, కామెడీ ఇంట్లో కూడా కామెడీ ఉంటారు కాబట్టి ఈజీగా పండించగలరు. బట్ విలనిజం మీరు స్క్రీన్ మీద చూసి భయపడిన ఫస్ట్ సినిమా అంటే కంచుకవచం. 85 అనుకుంటా అండి. 85 or 86. సుమన్ గారు హీరో. దాంట్లో జింబో అని క్యారెక్టర్ చేస్తారు. జింబో విలన్ పేరే జింబో. ఆ హెయిర్ అంతా ఇట్లా అప్పుడు 4-5 years మాకు అసలు మాకేం తెలియదు అప్పుడు. సో ఆ టైంలో అసలు అప్పుడు చూసి ఒక 2-3 years మేము కూడా కొంచెం అంటే డాడీతో మాట్లాడాలన్నా భయం అనిపించేది. అంత క్రూయల్ క్యారెక్టర్ చేశారు. అప్పట్లో రాయలసీమ స్లాంగ్ తీసుకురాలేదండి, అది నార్మల్ స్లాంగ్ అప్పుడు. సో 85 to 90 వెళ్ళారు ఫీల్డ్ కి. సో సక్సెస్ అవ్వలేదు. సక్సెస్ అవ్వకపోతే వాజ్ బ్యాక్ అగైన్ వచ్చేసారు. గుంటూరు వచ్చేసి 90 to 98 యాజ్ ఎ టీచర్ మామూలుగా ఇన్స్టిట్యూట్ పెట్టేసుకొని ట్యూషన్ పాయింట్ పెట్టేసుకొని అప్పుడు అసలు ఇండస్ట్రీ జోలికి వెళ్ళకూడదని చెప్పి డిసైడ్ అయిపోయి సెటిల్ అయిపోయారు. రోల్స్ రాక తనకు అనుకున్నట్టు విధంగా నాకు రోల్స్ రాలేదు, క్లిక్ అవ్వలేదు, చేసినవి కూడా పెద్ద ఇది పేరు తీసుకురాలేదు. సో చేశారు, చాలా చేశారు. మన 2 Town Rowdy, మన వెంకటేష్ గారి మూవీస్, నాగార్జున గారి మూవీస్ లో అంటే యాక్చువల్గా వాళ్ళే పిలిచారు బేసిక్ గా. సో అప్పుడు వెళ్ళారు, చెన్నై వెళ్ళారు, 5 years ట్రై చేశారు, చాలా లాస్ అయ్యారు. ఇక్కడ జాబ్ అయితే ఉండింది, లాస్ అప్ మున్సిపాలిటీలో అలా పర్మిషన్ ఉండింది. సో అందుకని బ్యాక్ మళ్ళీ జాబ్కి వచ్చేసి మున్సిపల్ గవర్నమెంట్ హై స్కూల్ అగైన్ జాయిన్ యాజ్ ఎ టీచర్. అలా ఇక అసలు వద్దనుకున్నారు. మళ్ళీ ప్రేమ ఖైదీ కదా గట్టిగా పడిందంటే. ప్రేమ ఖైదీ కూడా అప్పుడండి 85-90 లోపే, అది కూడా 90 లోపే. పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేశారు. రామారెడ్డి గారి మూవీస్ కదా అవన్నీ. రామారెడ్డి గారి మూవీస్ ఆల్మోస్ట్ 4-5 మూవీస్ చేశారు. ప్రేమించుకుందా మళ్ళీ 98 స్టార్ట్. 98 అప్పుడు జర్నీ మళ్ళీ అప్పుడు 97 అదే రాయలసీమ స్లాంగ్. అప్పుడు స్లాంగ్ తో అసలు మొత్తం టోటల్లీ అసలు ఈ పర్సన్ అని ఆయన ఉన్నాడు అని చెప్పేసి మొత్తం అందరికి రీచ్ అయింది ఫస్ట్ మూవీ అదే. ఓకే, మీకు కూడా యాక్టింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ అన్నారు కాబట్టి నాన్నగారు డైలాగ్ అప్పుడప్పుడు ప్రాక్టీస్ చేస్తుంటారా? ప్రాక్టీస్ అసలు చేయనండి, అంటే కొన్ని గుర్తుండి అలా ఆయన నాన్నగారి స్లాంగ్ లో, రాయలసీమ స్లాంగ్ లో ఒక డైలాగ్ చెప్తారా? సమరసింహారెడ్డిలో ట్రైన్ సీన్ ఉంటుంది. ట్రైన్ సీన్ అంటే మాకు కూడా ఊపు వస్తుంది ఇప్పుడు. అదే వాళ్ళు సన్స్ కొడుకులు ఉంటారు, డాడీ బాలకృష్ణ గారు వెళ్ళిపోతూ ఉంటారు, వెనక్కి తిరిగి వెళ్ళిపోతా ఉంటారు. సో తోక ముడుచుకొని అంటే తోక ముడుచుకున్నాడు అదే అలా అనగానే నా నాన్నగారు అంటారు అనమాట, వాళ్ళ కొడుకులు రెచ్చగొడతా ఉంటారు కదా, యానాడైనా అమ్మరమ్మ పాలు తాగినాడా వాడు పిరికి పంద రైస్ సమరసింహారెడ్డి, ఢిల్లీలో కాదురా సీమ సందుల్లోకి రారా చూసుకుందాం నీ పెత్తప్పము నా పెత్తప్పము అదొకటి అసలు బాగా సూపర్ హిట్ అది అసలు, అన్బిలీవబుల్ అసలు ఆ డైలాగ్ ఒకటి. ఈ ప్రేమించుకుందాంలో కూడా ఒకటి ఉంటుందండి, అంటే అంత రాయలసీమ అంటే ఈ గబ్బున ఎలా అనే మాట మాత్రం అసలు తీసుకొచ్చింది డాడీనే. అసలు ఆ మాట ఉంటుందని కూడా మాకు తెలియదు. కొన్నాళ్ళు చెప్పడానికి కూడా మేము కూడా చాలా షైగా ఫీల్ అయ్యేవాళ్ళం, ఇదేదో పెద్ద బూతులాగా తిట్టులా ఉంది అనుకోని. సో తర్వాత రాయలసీమలో చాలా కామన్, మనం అరే ఊరేని ఎలా అనుకుంటామో అలా అనుకుంటారంట అని చెప్పేసి తర్వాత తెలిసింది. అది చాలా ఫ్లూయెంట్ గా అనేస్తారు ఎక్కడ ఏ డైలాగ్ దగ్గర. అవును, నాకు తెలిసి ఒక ఆర్టిస్ట్ అన్ని రకాల స్లాంగ్ నేర్చుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మీ నాన్నగారే. అవునండి, అటు శ్రీకాకుళం యాస, ఇటు రాయలసీమ యాస, ఇటు తెలంగాణ గానీ తెలంగాణ ఈస్ట్ వెస్ట్ మొత్తం గోదావరి స్లాంగ్ కూడా మాట్లాడేవాళ్ళు, బాగా మాట్లాడతారు. గుంటూరు అంటే ఎట్లయినా వచ్చేస్తారు, గుంటూరు కాబట్టి పక్క. ఆ మాండలికాలు, ఆ బుక్స్ అవన్నీ కూడా చదువుకుంటూ ఉంటారు, అంటే బాగా ఇంట్రెస్ట్. యాజ్ అ టీచర్ తనకు అవన్నీ చిన్నప్పటి నుండి బేసిక్ అలవాటు అయిపోయింది. అంటే పర్టికులర్ గా స్టేజ్ ఆర్టిస్ట్, నాటకాలు వేసేటప్పటి నుండి నాటక రంగం నుంచి అసలు వచ్చారు కదండి, అప్పుడు బాగా తనకి ఇష్టం అన్నమాట. ఆ మాండలికాలు కూడా ఉండేవి ఒక 12 books అట్లా, అట్లా మన 2 states మొత్తం అప్పట్లో మొత్తం ఏపీనే కదా అంత. అసలు ఫ్యామిలీలో ఎవరు లేరు కదా యాక్టర్స్? లేరండి, ఎక్కడ మా బ్యాక్గ్రౌండ్ ఎవరు లేరు. ఇప్పుడు డాడీ తర్వాత కూడా ఇంకెవరు. ఎక్కడ స్టార్ట్ అయింది ఈయనకి మొత్తం స్టేజ్ అండి, స్టేజ్ మీద బాగా పర్ఫామ్ చేస్తా ఉండేవాళ్ళు. అసలు మూవీస్ లోకి వెళ్తాను ఆయన కూడా అనుకోలే. స్టేజ్ పర్ఫార్మెన్స్ చూసి ఒకసారి నల్గొండలో ఒక డాన్స్ డ్రామా అయిపిస్తున్నారు. గుంటూరు నుంచి పిల్లల్ని తీసుకువెళ్ళి
హ్యాండిక్యాప్డ్ పిల్లలతో డాన్స్ డ్రామా ఇప్పించారు. అంటే బాగా మోటివేట్ చేసి వాళ్ళందరినీ స్కూల్స్లో ప్రోగ్రామ్స్ చేపిస్తూ ఉండేవాళ్ళు. మున్సిపల్ హై స్కూల్లో గవర్నమెంట్ స్కూల్ టీచర్ అంటే అప్పట్లో ఎంత యాక్టివిటీస్ ఉండే కాదు కదండి. అవును 80s లో అంటే ఏదో చిన్న చిన్న అట్లా కాదు, ఇంకా అంటే ఈయనలో ఉన్న టాలెంట్ ఆ పిల్లల్లో ఉన్న టాలెంట్ కలిపి మంచి మంచి ప్రోగ్రామ్స్ ప్లాన్ చేసేవాళ్ళు. సో అనుకోకుండా అది ఇక్కడ ఎవరో చూసిన వాళ్ళు గుంటూరులో నల్గొండలో వేయడానికి ఒకసారి అదే టీంని రమ్మన్నారు. ఈ పిల్లలందరినీ తీసుకువెళ్ళి ఆ షో చేశారు. దానికి చీఫ్ గెస్ట్ గా రామానాయుడు గారు, దాసనారాయణ గారు వచ్చారు 85లో. వచ్చి వాళ్ళు చాలా ఇంప్రెస్ అయ్యారు. ఆ టైంలో డాడీ కూడా కొన్ని స్కిట్స్ అవి చేశారంట. అంటే వాళ్ళు కూడా అంటే అడిగారంట ఎవరిని చేయమని పర్ఫామ్ చేయమని. పిల్లలతో చెప్పించిన తర్వాత నాన్నగారు కూడా చేశారు. ఆ డైలాగ్స్ చెప్పడం కొన్ని అవి ఇవి వినేసి సో అప్పుడే వాళ్ళే ఇన్వైట్ చేశారు ఫస్ట్. అసలు బేసిక్గా అంటే మూవీ సైడ్ వెళ్తా అనుకోలేదు. నువ్వు ఇక్కడ ఉండాల్సిన పర్సన్ కాదు, చెన్నై వచ్చాయని చెప్పేసి సో వాళ్ళ మేనేజర్స్ వాళ్ళ రిలేటెడ్ నంబర్స్ ఇచ్చేసి రమ్మన్నారు. ఇక అట్లా చిన్న చిన్న క్యారెక్టర్స్ వెళ్ళారు. కానీ ఇంకా అక్కడ ఉన్నారు, చెన్నై వెళ్ళిపోయి తన ఫ్యామిలీ అంతా మేమంతా ఇక్కడే ఉన్నాం గుంటూరులోనే. కానీ తను అనుకున్నంత ఇదైతే రాలేదు. మళ్ళీ వెనక్కి వచ్చి ఆఫర్ లేక మళ్ళీ ఇబ్బందులు పడ్డారు. ఓకే అప్పుడు అసలు ఆఫర్స్ లేవు. పైగా తను అక్కడ ఉండడం, మేము ఇక్కడ ఉండడం, పిల్లలు మళ్ళీ పెరుగుతున్నారు. అక్కడ తనకి అంతా అంటే తన వరకు తనకి సరిపోయేది. కానీ మళ్ళీ అంతా ఇక్కడ నుండి తీసుకువెళ్ళడం ఏదైనా స్టఫ్ అదే మొత్తం అంటే ఇక్కడ లాస్ అయిపోయేది. నాన్నకి అప్పుడు మున్సిపాలిటీలో పర్మిషన్ మా తాతగారు వల్ల పర్మిషన్ ఇచ్చారు. అది పోస్ట్ అయితే ఉంటది, టీచర్ పోస్ట్, బట్ లాస్ ఆఫ్ శాలరీ ఉండదు. ఓకే సో నాన్నగారు కుటుంబం అసలు ఏంటి, బ్యాక్గ్రౌండ్ ఏంటి వాళ్ళది? మా తాతగారు కూడా చుండూరు అండి, అంతా గుంటూరు జిల్లానే. మా నాన్నమ్మ గారు కొల్లిపర. ఓకే తాతగారు పోలీస్ ఆఫీసర్? తాతగారు పోలీస్ ఆఫీసర్. ఓకే ఆయన 19 years కి హెడ్ కానిస్టేబుల్ గా సెలెక్ట్ అయిపోయారు. చాలా చిన్న ఏజ్ నుంచి. తర్వాత మన తెలంగాణ నల్గొండలో రిటైర్మెంట్ అయిన తర్వాత ఆయన అతను సిబిసిఐడిలో చేశారు. ఎస్పీ, డిఎస్పీ అన్ని లెవెల్స్ దాటుకుంటూ వచ్చారు తాతగారు. సిఐడి సామిరెడ్డి గారు అంటే అప్పట్లో బాగా ఫేమస్. సిఐడి సామిరెడ్డి గారు పెద్ద ఫ్యామిలీ. పెద్ద ఫ్యామిలీ, బ్యాక్గ్రౌండ్ పెద్దదే. సినిమాల్లో చిన్నదిగానే చెప్పాలంటే మా తాతగారు కూడా స్టేజ్ ఆర్టిస్ట్. ఆయన పోలీస్ ఫీల్డ్ లో ఉండి కూడా స్టేజ్ షోస్ అలానే నాన్నగారిని బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు ఆయన. ఓకే మిగిలిన వాళ్ళు అంతా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండేది కాదు. మా నాన్నగారు వాళ్ళు 5 అండి, 2 sisters 2 brothers. నాన్నగారే పెద్ద. సో నాన్నగారు తాతగారు కలిసి కూడా చేశారు ఒకప్పుడు స్టేజ్ మీద. బహుశా తాతగారు అన్ని ఏరియాలో ట్రాన్స్ఫర్ అవుతుంటారు కాబట్టి ఈయన వెళ్ళిపోతుంటారు. ఆ లాంగ్వేజ్ ఈజీగా వచ్చేసి పైగా ఏంటంటే ఈయన ఏసీ కాలేజ్ అంటే నాన్నగారు కాలేజ్ అంతా గుంటూరులోనే జరిగింది. అంటే పిల్లలు ఈయన పెద్ద కదా, చిన్న పిల్లలతో వాళ్ళు ట్రావెల్ అయ్యేవాళ్ళు. ఈయన హాస్టల్లో ఉండేసి ఇంటర్, డిగ్రీ మొత్తం ఏసీ కాలేజ్ లో చదివారు. సో ఎక్కడ తాతయ్య వాళ్ళు ఎక్కడ ఆయన కడప, కర్నూలు, అనంతపురం మొత్తం చేశారు, అన్ని ఊర్లు చేశారు. అప్పుడు ఈయన నాన్నగారు హాలిడేస్ కదా వెళ్ళేవాళ్ళు. ఇంకా అక్కడ లాంగ్వేజ్ అంతా ఆయనకంట ఫ్లూయెంట్ గా రావడానికి కూడా ఏంటంటే ఆ ట్రావెల్లో ఆయనకి అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మొత్తం నేర్చుకుంటూ అంటే వచ్చేసింది ఆయనకి అట్లా. ఓకే సో బట్ నాన్నగారిని బాగా ఎంకరేజ్ చేసిన హీరోలు అంటే ఎవరని చెప్పుకుంటారు? నాన్నగారి ఇంట్లో మీతో ఫ్యామిలీతో డిస్కస్ చేస్తారు కదా. ఎంకరేజ్ చేసిందంటే మామూలుగా ఫీల్డ్ లో అంతా అంటే ముందు రామానాయుడు గారు అండి. అంటే అసలు దీనికి యాజ్ అ గాడ్ ఫాదర్. అవును ఆయన్ని నాన్నగారు అనే పిలుస్తారు. మా నాన్నగారు ఆయన ఫాదర్ అని అలా పిలిచేవాళ్ళు. తర్వాత ఇంక సురేష్ బాబు గారు, వెంకటేష్ గారు, నెక్స్ట్ సమరసింహారెడ్డి చేసిన దగ్గర నుంచి బాలయ్య గారు. అంతే బాగా అంటే వీళ్ళందరూ మోటివేట్ చేసి అంటే రెగ్యులర్ గా అంటే నాన్నగారికి ఎట్లా అంటే ఈయన వాళ్ళకి ఏ విధంగా కావాలో ఆ విధంగా పర్ఫామ్ చేశారు. అంటే చేయడం అంతే కదండి. వాళ్ళ మూవీస్ అంతా హిట్ అయినాయి అంటే పక్క విలన్ పాత్ర కూడా ఉంది కదా. అదే అట్లా. బట్ ఆయన నమ్మిన డైరెక్టర్స్ కి థ్యాంక్స్ చెప్పుకోవచ్చు. నిజంగా అండి, చాలా మంది ఒక కమెడియన్ విలన్ చేయగలడా, విలన్ చేస్తే ఇలా ఉంటుందా? ఎందుకంటే ఆ టైంలో చెప్పాలంటే విలన్స్ ఎవరు కనిపించట్లేదు కొత్తగా. అప్పటికి ఒక ప్రకాష్ రాజ్ గారు ఎవరో చేస్తున్నారు అంతేగాని ఇంకా వేరే విలన్ ఎవరికి ఆల్టర్నేట్ లేదు. 97, 98 ప్రేమించుకుందాం షూట్ అప్పటికి కూడా ఇంకా ప్రకాష్ రాజ్ గారు అంత ఎలివేట్ అవ్వాలి మన ఇండస్ట్రీలో. అప్పటికి ఆ క్యారెక్టర్ కి చాలా జరిగినాయి ఏంటండి. అంటే చాలా ఆడిషన్స్, ఆశిష్ విద్యార్థి గారు, అమరేష్ పురి గారు ఇట్లా రకరకాలుగా చాలా మంది అనుకున్నారంట. సో వాళ్ళకి సురేష్ బాబు గారికి ఎవరు నచ్చలేదు. ఆ జర్నీని అనుకోకుండా 97లోనే నాన్నగారు అక్కడ అపోలో హాస్పిటల్లో నా రామానాయుడు గారికి కనపడడం, మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయావు చెప్పి నువ్వు ఒకసారి వెళ్ళి సురేష్ బాబుని కలువు అని చెప్పేసి రిక్వెస్ట్ చెప్పగానే డాడీ ముందు కలుస్తా నాన్నగారు అని చెప్పేసి వచ్చేసారు. అంటే వెళ్ళకుండా వచ్చేసారు. కానీ బట్ మళ్ళీ మనకి గుంటూరులో జీవా గారు విలన్ గుంటూరే అండి, మాకు బాగా నియర్ బై ఉండేవాళ్ళు అంకుల్ కూడా. సో అంకుల్తో మళ్ళీ కబుర్ చేశారు. ఎందుకంటే ఆల్రెడీ జీవా గారి, శ్రీహరి గారి క్యారెక్టర్స్ ఫిక్స్ అయ్యాయి. అంటే విలన్ కి అసిస్టెంట్ అదే ఉంటారు ఆర్టిస్ట్. కానీ విలన్నే ఇంకా ఫైనల్ అవ్వలేదు. లేదు ఫోన్ నెంబర్ ఇమ్మన్నారు, కాంటాక్ట్ ఇమ్మన్నారు, తీసుకురమ్మన్నారు చెప్పి అంకుల్ వచ్చి కూర్చున్నారు.
సో ఇంకా మా మదర్ మేము ఇంకా వాళ్ళంతటా వాళ్ళే మళ్ళీ అడుగుతున్నారు కదా, మీరంటే అప్పుడు అలా వదిలేసి వచ్చేసారు, సరే మీరు అనుకున్నంత అదే ఏమంటారు అంటే మీ టాలెంట్ ప్రూవ్ చేసుకోవడానికి ఇప్పుడు మళ్ళీ అవకాశం వచ్చింది. సో బట్ ఆయనకి ఎక్కడో భయం పాపం, అవును అక్కడ చేసి వచ్చాను చాలా లాస్ అయిపోయాను. అప్పట్లో అప్పు కూడా అయింది నాన్నగారిక. ఆ 5 years అక్కడ మరి 5-6 years కదండి చెన్నైలో ఉండడం అంటే. అప్పు చేసి మళ్ళీ అప్పు కూడా అయింది ఆ టైంలో. ఇంకా ఇది మా మదర్ స్కూల్లో వర్క్ చేయబట్టి అలా బ్యాలెన్స్డ్ గా అప్పట్లో అలా జరిగిపోయింది. ఓకే. సో మళ్ళీ వెళ్ళాలి అంటే మళ్ళీ జాబ్ మానేయాలి ఇంకా. మళ్ళీ లాస్ అయిపోయి మళ్ళీ అప్పటికే శాలరీ అంతా తక్కువ అయిపోయింది దీనికి. ఇంత పాటు చేసే కొలీగ్స్ అందరికి డాడీ కంటే హైక్ ఉండేది. అప్పుడు టీఏలు డిఏలు అలవెన్స్ ఏవి యాడ్ అవ్వవు ఆయన అప్పుడు లాస్ అయిపోయి ఉన్నప్పుడు. సో ఇంకా కష్టపడి పిల్లల్ని ఒక పొజిషన్కి తీసుకొచ్చేస్తున్నాను, వాళ్ళు గ్రాడ్యుయేషన్కి వచ్చేసారు. ఈ టైంలో మళ్ళీ నేను వెళ్ళానంటే మళ్ళీ నేను అనుకున్నట్టు రిజల్ట్ రాకపోతే మళ్ళీ ఎక్కడైనా ప్రాబ్లం అయిద్దేమో, ఇష్యూలు అవుతాయి, మళ్ళీ ఫ్యామిలీ అంతా డిస్టర్బ్ అయిద్దని వద్దనుకున్నారు. సో లేదండి ఇది ఒక్కసారి చూడండి, ఇది చూసి పోనీ మీకు ఒక మూవీ కదా వాళ్ళు అలా అంతగా రిక్వెస్ట్ చేసినప్పుడు వెళ్ళండి అని చెప్పి మేము కొంచెం పోన్లే. రామానాయుడు గారికి థ్యాంక్స్, సురేష్ బాబు గారికి థ్యాంక్స్. చాలా అండి. ఎందుకంటే గుంటూరులో ఒక టీచర్ గా ఉండిపోతే జయప్రకాష్ రెడ్డి గారు గుంటూరులో కొంతమంది మాత్రమే తెలిసేవాళ్ళు. ఈ రోజు 2 తెలుగు రాష్ట్రాలలో ఉన్న కొన్ని కోట్ల మందికి అభిమాన నటుడు జయప్రకాష్ రెడ్డి గారు. అందరి ఇళ్లలో జయప్రకాష్ రెడ్డి గారి కామెడీ, జయప్రకాష్ రెడ్డి గారి విలనిజం నచ్చని వాళ్ళు ఉండరండి. ఎస్పెషల్లీ నాకే అంత ఇష్టం, అంత బాగా పండించగలరు ఆయన క్యారెక్టర్ ని. ఆ మేనరిజమ్స్ అలా తిప్పుతారు. బాడీ అంత మనిషి అంత ఉన్నా గానీ బాడీలో మేనరిజం చూడండి చాలా ఫ్లెక్సిబుల్ గా. ఫస్ట్ నుంచి కూడా నాన్నగారు అదేలా ఉంటారా? అలానే ఉండేవాళ్ళు. ఓకే. బేసిక్ గా ఫస్ట్ నుంచి స్టౌట్ గా ఉండేవాళ్ళు. ఎంత 6'2" ఉంటారా? 6'2" హైట్. మా బ్రదర్ ఏమో 6'4". అసలు 6'2" ఉన్న విలన్స్ ఏడున్నారు చెప్పండి. మన తెలుగు వాళ్ళ అదృష్టం కాకపోతే ఏంటంటారు? 6'2" ఉన్న విలన్స్ ఎక్కడ లేరు. మీ బ్రదరు మీ 6'4"ఆ? సేమ్ నాన్నగారు లాగా ఉంటారా? సేమ్ నాన్నగారు లాగే. ఇప్పుడు అలా అయిపోయాడు. ఓకే. ఫస్ట్ లో చాలా స్లిమ్ ఉండేవాడు, తర్వాత కానీ నాన్నగారు ఒక ఎంత ఉంటారండి? ఒక 120-130 ఉంటారు కేజెస్ ఉండేవాళ్ళండి. 120 దాకా. 120 దాకా. కానీ ఎప్పుడు హెల్త్ ఇష్యూస్ గానీ లేకపోతే అంత వెయిట్ మెయింటైన్ చేయడం కష్టం గానీ, ట్రావెల్ చేయడం గానీ, ఒక నటుడికి ఎక్కువ ట్రావెల్ చేయాలి కదా, చాలా ట్రావెల్ చేసేవాళ్ళు. నిజంగా చాలా హెల్త్ చాలా బాగా మెయింటైన్ చేసుకునేవాళ్ళండి. చాలా పర్ఫెక్ట్. ఫిజిక్ అలా ఉన్నా కూడా ఇంట్లో చాలా యాక్టివ్గా ఉండేవాళ్ళు. ఆయనకి కూడా 60+ వచ్చినప్పుడు డయాబెటిక్ అయ్యారు. అంతకుముందు షుగర్ కానీ బీపీ కానీ లో బీపీ ఉండింది ఆయనకి. అక్కడే మన ప్రాబ్లం అయింది. లో బీపీ వల్ల షుగర్ లెవెల్స్ కూడా డౌన్ అయిపోయాయి. కొంచెం టెన్షన్ పడి ఫుడ్ సరిగ్గా తీసుకోలేదు. బ్రదర్ వాళ్ళ ఫ్యామిలీకి కోవిడ్ వచ్చిందని 2020లో కూడా. మామూలుగా అయితే ఆయనకు వేరే అంటే జనరల్ గా ఆయన చూస్తే అనుకుంటారు ఈయన మామూలుగా ఒక బిర్యానీ లేకపోతే చాలా ఫుడ్ ఏమో ఆయన అలా ఉన్నారు అనుకుంటారు జనరల్ గా బయట వాళ్ళు. నేను పార్టీలకి పనికిరాను, నేను డ్రింక్స్ కి పనికిరాను, నేను దేనికి పనికిరాను. ఏదైనా ఈవెంట్ ఉన్నా ఆ ఈవెంట్ వరకు ఉంటారు, జంప్ ఇంటికి వచ్చేస్తారు. ఫుడ్ తినరా పెద్దగా? చాలా లైట్. నైట్ అయితే అసలు తినరు. అంటే 30-40 years నుంచి అలా అలవాటు అయిపోయింది దానికి. ఫిజిక్ అంటే త్రూ హెరిడిటీ జీన్స్ వల్ల అట్లా. మా తాతగారు అలాగే స్టౌట్ పర్సన్, ఆయన 6 feet ఉండేవాళ్ళు. ఆయన అలాగే అలా మెయింటైన్, వీళ్ళందరూ అట్లా హైట్స్ పర్సనాలిటీస్ అట్లా అని. కానీ సినిమా గురించి విలనిజం పండించడం కోసం మెయింటైన్ చేస్తున్నారేమో అలా. లేదు, మనం ప్రేమించుకుందాంలో వచ్చేటప్పటికి ఎలా ఉన్నారు అలానే ఉండేవాళ్ళు అంతకు ముందు. ఇక దాన్ని అలాగే అంటున్నారు. అప్పటికి అలానే ఉండేవాళ్ళు. నార్మల్ 120 kgs అంటే పెద్ద విషయం. అవును, ఉండేవాళ్ళు. పైగా చాలా మనకి డైట్స్ అప్పటికే వచ్చాయి. 2000 నుంచి చాలా స్టార్ట్ అయ్యాయి. చాలా మంది అడిగేవాళ్ళు వాళ్ళ దగ్గర జాయిన్ అవ్వమని. మీకు మనకి ఇవన్నీ ట్రీట్మెంట్ సెంటర్స్ వచ్చాయి కదండి అప్పటి నుంచి. అప్పట్లో VLCC అని. VLCC ఎందుకు బాగా గుర్తుంటే విజయవాడ VLCC వాళ్ళు ఇంటికి కూడా వచ్చేవాళ్ళు. మేము ఒక 2 months మాకు ఛాన్స్ ఇవ్వండి సార్, మేము హైదరాబాద్ లో కూడా మా బ్రాంచెస్ ఉన్నాయి, మీకు ఎక్కడ కావాలంటే అక్కడ ట్రీట్మెంట్ ఇస్తాం, నేను తగ్గితే నన్ను ఎవరు సినిమాలో చూడరయ్యా అనేవాళ్ళు. నాకు వేషాలు రావు, నాకు ఇంకా కొన్నాళ్ళు మూవీస్ చేయాలని ఉంది. 2010లో అలా ఆ టైంలో కొంచెం అప్పుడు షుగర్ డయాబెటిక్ అయ్యారు, కొంచెం నీ పెయిన్స్ స్టార్ట్ అయ్యాయి. అప్పటిదాకా కొంచెం అలా అనుకున్నారు కానీ బట్ ఇట్ వాస్ గుడ్. అసలు ఆ ఏజ్ లో అప్పటిదాకా అసలు ఏ ప్రాబ్లమ్స్ లేకుండా అలా ఉన్నారంటే అంత లా ఉన్నా గానీ ఆయన సీన్లు చూడండి ఎంత పండించగలరు. అవును, ఎందుకంటే ఆయన త్రూ అవుట్ క్యారెక్టర్స్ ఉంటాయి అన్ని. సరిలేరు నీ కవర్లో కూడా నేను అంటే మేము నాకు అంటే అన్ని అప్డేట్ చేస్తూ ఉంటారు. మార్నింగ్, మధ్యాహ్నం, సాయంత్రం షూట్కి వచ్చారంటే కాల్ చేస్తూ ఉంటారు. అలాగే బాండింగ్ అలా ఉండేది ఉంటా డాడీతో. నాకైతే కింద కూర్చోవడం ఇప్పుడు అంత రిస్క్ అవసరం. అప్పటికి బాగా నీ పెయిన్స్ ఎక్కువ ఉన్నాయి.
29, 18, 20 ఆ 2 years నుంచి కూడా సర్జరీకి వెళ్దామా అంటే కూడా భయపడేవాళ్ళు. సర్జరీ ఎందుకులే, ఇంకేమైనా 5-6 ఏళ్ళు చేయగలిగితే చాలు, మూవీస్ లో ఎలాగోలా చేసేస్తాను, అప్పుడు టెస్ట్ తీసుకుంటాను కదా, ఇంకా సర్జరీస్ నాకు అంత రిస్క్ తీసుకోవడం నాకు ఇష్టం లేదు అనేవాళ్ళు. నీ రీప్లేస్మెంట్ చేస్తామని చెప్పి కూడా ఫ్యామిలీ డాక్టర్స్ కూడా కొంతమంది ఏ ప్రాబ్లం ఉండదు అనుకున్నాను ఎంత చెప్పినా వినేవాళ్ళు కదా, వినలేదు. కింద కూర్చొని కూరగాయలు కూర్చొని సీన్ ఉంటుంది, దానికి కూడా కింద కూర్చున్నారు. ఏ సినిమాలో? సర్లేదు నీకు వదల. ఓకే, బాగుంటది. డైరెక్టర్ చెప్పారు కూర్చోవాలి, అంతే అంతే చేయాలి, అంతే. చాలా సార్లు పడ్డారండి అసలు అంత పర్సనాలిటీతో కూడా. కానీ ఇంకా లక్కీ ఏంటంటే ఎప్పుడు ఆయనకి అంటే విరగటం కానీ ఫ్రాక్చర్స్ కానీ ఇట్లా ఎప్పుడేం జరగలేదు. కొన్ని షూట్స్ లో వెనక్కి పడ్డారు, ఫైట్స్ అప్పుడు వెనక్కి పడ్డారు, బ్యాక్ ఎంత సపోర్ట్ ఇచ్చినా కూడా ఒక్కొక్కసారి స్కిడ్ అయి పడిపోతూ ఉంటారు కదా ఆటోమేటిక్ గా, మనం అసలు అవుట్ ఆఫ్ కంట్రోల్. ఇలా ఒకసారి ట్యూబ్ లైట్స్ సంథింగ్ ఏదో దానం తీసుకెళ్లి గుద్ద దగ్గర కూడా అప్పుడు ఈ నెక్ దగ్గర తగిలినాయి. తర్వాత ఒక 2 సార్లు కొంచెం బ్యాక్ పెయిన్ ఫీల్ అయ్యారు, కానీ మళ్ళీ సెట్ అయిపోయారు 1 month అట్లా రెస్ట్ తీసుకొని. సినిమా అంటే ప్రేమ కదా, లవ్ పిచ్చి ఆయన, నిజంగా ఏది జరిగినా పెయిన్ అనిపించదు నిజంగా అండి. ఆ ఇంట్లో కొంచెం లాస్ట్ 2-3 years జర్నీలో కూడా నీ పెయిన్స్ కొంచెం ఫీల్ అయ్యేవాళ్ళు. షూట్కి వెళ్తే మరి ఎక్కడికి వెళ్ళిపోతాయి, ఎప్పుడు కంటిన్యూగా షూట్ ఉంటే బాగుంటుంది, ఏ పెయిన్స్ గుర్తురావు. ఈ కరోనా వచ్చింది కానీ ఎన్నిసార్లు అనుకున్నాం మేమిద్దరం, ఇంటర్వ్యూ చూస్తానయ్యా, చాలా బాగా చూస్తానయ్యా, వస్తానయ్యా, డై కూడా వేయించుకోవట్లేదు నేను ఇప్పుడు. కరెక్ట్ అండి, అప్పుడు మానేసారు లాస్ట్ 6 months. డై కూడా లేదు, నన్ను వీడియో కాల్ చూస్తే అదిరిపోతావయ్యా అని చెప్పేసి ఇంటర్వ్యూ అయితే చేశారండి వితౌట్ డై, అదొక్కటే. అవును, చాలా ప్రేమగా మాట్లాడతారు, మంచి. బట్ అంత పెద్ద నటుడైనా గానీ గుంటూరు అంటే ఆయనకి పిచ్చే ప్రేమ కదండి. ఎన్ని షూట్లు ఉన్నా గానీ ఇక్కడ పని చూసుకోవడం, గుంటూరుకి వెళ్ళిపోతారు కదా. విజయవాడ ముందు వస్తుంది, విజయవాడలో అవుతారు, సాటర్డే సండే గుంటూరు వెళ్తారు, మళ్ళీ బ్యాక్ అగైన్ హైదరాబాద్. ఎక్కువ ఆన్ రోడ్ జర్నీస్, లాస్ట్ 10 years నుంచి అంతా ఆన్ రోడ్ జర్నీ చేసేవాళ్ళు. ఓకే, సో అంటే మల్లిక గారు విజయవాడ గుంటూరు అన్నారు కాబట్టి చాలా మందికి చిన్న అనుమానాలు ఉంటాయి, ఎంత పెద్ద యాక్టర్ అయినా గానీ ఏవి చెప్పుకోలేదు బయట అని. బట్ జయప్రకాష్ రెడ్డి గారికి 2 పెళ్లిళ్ళు. అవునండి, ఇది చాలా మందికి తెలియదు, చాలా తక్కువ మందికి తెలుసు. అంటే ఫ్యామిలీ పరంగా రిలేటివ్స్ పరంగా అందరికీ తెలుసు, తెలిసిన విషయమే. అంటే ఫీల్డ్ లో ఐ డోంట్ నో, అంతే. ఆయనకి క్లోజ్ ఫ్రెండ్స్ సర్కిల్ వరకు అయితే ఫీల్డ్ లో కొంతమంది తెలుసు. ఎందుకు 2 పెళ్లిళ్ళు చేసుకోవాల్సి వచ్చింది జయప్రకాష్ రెడ్డి గారు? అంత గొప్ప టీచరు, నటుడు అండ్ డిసిప్లైన్డ్ ఉండే వ్యక్తి, అయినా కానీ 2 పెళ్లిళ్ళు చేసుకున్నారయ్యా అని బయట మాట్లాడుకునే వాళ్ళకి మీరు సమాధానం చెప్తే బాగుంటుందని చెప్పేసి నేను అడిగాను. మామూలుగా నాన్నగారు స్కూల్లో జాబ్ రాగానే ఎర్లీ ఏజ్ లో 22కి మ్యారేజ్ అయిపోయింది డాడీకి. తాతయ్య గారు వాళ్ళు, నాన్నమ్మ తాతయ్య వాళ్ళు మ్యాచ్ చూసారు, అయిపోయింది. తర్వాత నాన్నగారికి ఒక 8 years దాకా పిల్లలు లేరు మ్యారేజ్ అయిన తర్వాత. సో ఆ తర్వాత తాతగారు వాళ్ళే ఇంట్లో వాళ్ళే ఇంకో మ్యారేజ్, అప్పట్లో పెద్ద కొడుకు, ఇంటికి పెద్ద కొడుకు, 2 చెల్లెళ్ళు 2 తమ్ముళ్ళు ఉన్నారు, మళ్ళీ సంతానం లేదంటే అదొక పెద్ద కొడుకు అని చెప్పేసి చాలా తిరిగారు, చాలా అందరినీ డాక్టర్స్ ని కన్సల్ట్ చేశారు, కానీ ఏ ఇష్యూ ఏ ప్రాబ్లం లేదంటున్నారు. కానీ అప్పట్లో మనకి ఇంత ఇప్పుడున్న టెక్నాలజీ లేదండి, అప్పుడు మెడికల్ టెక్నాలజీ. అప్పటికి 3-4 years తర్వాత నుంచి మా తాతగారు వాళ్ళ సైడ్ నుండి కూడా అంటే అడుగుతున్నా కూడా డాడీ ఒప్పుకోలేదు. సో 8 years 9 years అయిపోయిన తర్వాత ఆ జర్నీలో మా నాన్నగారు స్కూల్ మున్సిపల్ హై స్కూల్లో చేసేవాళ్ళు, మా మదర్ కూడా ఇంకో గవర్నమెంట్ స్కూల్లో హెడ్ క్లర్క్గా చేసేవాళ్ళు. సో ఈ నాన్నగారు ఏమంటే ఈ స్టూడెంట్స్ని వీళ్ళందరినీ తీసుకువెళ్ళి 10th exams రాయడానికి అని చెప్పి 10th exam సెంటర్స్ పడ్డప్పుడు ఎక్కువ ఒక 2 years 3 years మా మదర్ చేసే స్కూల్లో సెంటర్ పడిందంట, నాన్నగారు చేసే స్కూల్ వాళ్ళకి. సో ఈయన 6th నుంచి 10th దాకా మ్యాథ్స్ ఇంగ్లీష్ టీచర్ డాడీ, సీనియర్. సో BSc BD MD కూడా చేశారు డాడీ. సో ఆ జర్నీలో మా మదర్ అక్కడ కనపడడం, సో మన వాళ్ళ అమ్మాయి అని తెలుసుకోవడం, ఈ బ్యాక్గ్రౌండ్ ఏంటని కనుక్కోవడం, అంతా జరిగి ఇంట్లో చెప్పడం జరిగింది. సో ఇక మా తాతగారు మరి మా మదర్ సైడ్ పేరెంట్స్ కలిసి మాట్లాడుకొని అప్పుడు మ్యారేజ్ అయిందండి. మా మదర్ని చేసుకున్నారు. చేసుకున్నాక ఫస్ట్ మీరు పుట్టాను. పుట్టగానే అన్ని 10 years అప్పటికి డాడీకి ఫస్ట్ మ్యారేజ్ అయిపోయింది. 10 years తర్వాత అప్పుడు మా పెద్దమ్మ కన్సీవ్ అయ్యారు. ఫస్ట్ టైం అన్నమాట, అది అన్ఎక్స్పెక్టెడ్ అన్నమాట, అసలు అదొక మిరాకిల్ అన్నట్టు. సో ఒకసారి బాబు పుట్టారు, అక్కడ తమ్ముడు. సో పెద్దమ్మకి బాబు, మా మదర్కి నేను. ఓకే, బట్ ఎలా ఉండేది ఆ ఫ్యామిలీ ఈ ఫ్యామిలీ మధ్య బాండింగ్? అంటే అసలు రోజుల్లో 2వ పెళ్లి అంటేనే నేరంగా ఘోరంగా సమాజం కావచ్చు, చుట్టాలు కావచ్చు, అయిన అసలు అమ్మో అదేదో పెద్ద పాపమే. కాకపోతే దానికి ఒక రీజన్ ఉంది. పైగా మా మదర్ మంచితనము, ఆమె అలా కలిసిపోయేవాళ్ళు ఫ్యామిలీ అంతా.
చాలా బాగా ఉండేవాళ్ళు. మా నాన్నమ్మ కానీ, ఆడపడుచులు కానీ, Hmm. మా మరుదులు కానీ. Hmm. మా మదర్ని చేసుకున్న తర్వాత గుంటూరులో మా మదర్ జాబ్ చేస్తున్న మా ఇంట్లోనే కొన్నాళ్ళు మా మేనత్తలు బ్యాంక్ ఎగ్జామ్స్ రాయడం, మళ్ళీ మా బాబాయిలు మా దగ్గరే ఉండేసి అదే ఎడ్యుకేషన్ పరంగా కూడా ఉండేసి అంత బాగా క్లోజ్గా కలిసిపోయారండి. Hmm. అసలు మాకు ఆ వేరియేషన్ తెలియలేదు. అక్కడ ఒక ఇష్యూ ఉంది కాబట్టి 10 yearsకి అది ఇలా జరిగింది కాబట్టి ఫ్యామిలీలో వాళ్ళే కలిసి మ్యారేజ్ చేశారు కాబట్టి మాకు అసలు అంటే ఆ డిఫరెన్స్ వేరియేషన్ అని కానీ గొడవలు కానీ ఏమి లేకుండా సాఫీగా అయిపోయింది జర్నీ అంతా, లైఫ్ అంతా. ఓకే, వెరీ హ్యాపీ. సో ఇప్పుడు అమ్మగారు ఉన్నారా? పెద్దమ్మ ఉన్నారండి. మా మదర్ చనిపోయారు. మీ మదర్ ఎప్పుడు చనిపోయారు? 2018 చనిపోయారు. ఓకే, 2018. అమ్మ మామూలుగా డయాబెటిక్, అంతకుముందు లాంగ్ పీరియడ్ డయాబెటిక్ అమ్మ. సో స్కూల్లో 2009లో రిటైర్ అయ్యారు మా మదర్. అమ్మ కూడా తర్వాత నాతో ఉండేవాళ్ళు విజయవాడలో అమ్మ. సో అమ్మ తర్వాత నాన్న. మదర్కి స్ట్రోక్, మదర్కి స్ట్రోక్, నాన్నగారికి స్ట్రోక్. ఓకే, కానీ చాలా హెల్దీగా ఉన్నారు కదా నాన్నగారు, ఒక్కసారిగా అప్పటికి అసలు ప్రాబ్లం లేదు. అప్పటికి కూడా మనకి బ్రేక్ ఇచ్చినప్పుడు కోవిడ్ టైంలో మనకి గ్యాప్ టైం ఇచ్చినప్పుడు రాదే, కోవిడ్ ని 3 hours 4 hours వదిలేవాళ్ళు కదండి. ఆ టైంలో గుంటూరు విజయవాడ తిరిగేవాళ్ళు. మనకి ఇది జరుగుతూ ఉంది కదా, ఏమంటారు, లాక్డౌన్ జరుగుతున్నప్పుడు కూడా. సో మా బాబు వాడు అప్పటికి 18, పెద్దోడు 8. సో తను వెళ్ళి తీసుకొని వస్తూ ఉండేవాడు డాడీని. మళ్ళా అంటే గుంటూరు నుంచి మళ్ళీ విజయవాడ మమ్మల్ని చూడాలని ఉందని చెప్పి ఇట్లా. సో అప్పుడు సడన్ గా తమ్ముడు వాళ్ళ ఫ్యామిలీకి కోవిడ్ అయింది. తమ్ముడు వైఫ్కి, పిల్లలిద్దరికి కూడా అయింది. పిల్లలిద్దరికి అయ్యేటప్పటికి ఈయన చాలా టెన్షన్ పడ్డారు. ఆయన మీ తమ్ముడికి వాళ్ళ పిల్లలు అందరికీ ముందు పెద్దవాళ్ళిద్దరికి అన్నారు, అంటే మైల్డే, హోమ్ క్వారంటైన్ సరిపోతుంది అన్నారు. కాకపోతే అక్కడ పాప ఉంది, మనవరాలు. నాకు 2 అబ్బాయిలు, మా తమ్ముడికి ఏమో ఒక బాబు పాప. సో అందరి మధ్యలో ఒకటి ఆడపిల్ల అన్నమాట. చిన్న పిల్లలకి వచ్చేటప్పటికి ఆయన చాలా టెన్షన్ పడ్డారు. సో ఆయన సరిగ్గా వారం రోజుల నుంచి, అంటే సేమ్ అక్కడ గుంటూరులో ఉన్నారు అప్పుడు వాళ్ళకి కోవిడ్ అన్నప్పుడు, మన దగ్గరికి విజయవాడ రమ్మన్నా రానన్నారు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు ఎఫెక్ట్ అయి ఉన్నారు, అందరు కలిసి ఉన్నారు కదా. మళ్ళీ వస్తే అదేముందండి, అప్పుడు ఆ వైరస్ మనకి ఎవరికి వస్తుందో ఎవరికి రావట్లేదో కూడా అర్థం కాని కండిషన్. మళ్ళీ అక్కడ మా ఫ్యామిలీ ఎఫెక్ట్ అవుతుంది, ఇక్కడే ఉంటాను అన్నాను. అక్కడ పెంట్ హౌస్ ఖాళీగా ఉంటే అక్కడ షిఫ్ట్ అయి ఉంటున్నారు. ఈలోపు 11 days అయిపోయింది వాళ్ళది. సో వాళ్ళు 1 week అయిపోయిన టైంలోనే డాడీకి షుగర్ లెవెల్స్ డౌన్ అయ్యాయి. ఒక ముందు వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లారు. మేము విజయవాడ నుంచి వెళ్ళిపోయాము. సో ఏం లేదు, ఆయన ఫుడ్ సరిగ్గా తీసుకోవట్లేదు, అందుకే లో బీపీ వల్ల షుగర్ లెవెల్స్ డౌన్ అయ్యి అలా ఫెయింట్ అయినట్టు అయిపోయారు అన్నారు. సో మళ్ళీ తీసుకొని అక్కడ అది మొత్తం కొంచెం ట్రీట్మెంట్ చేసేసి, అప్పుడు కోవిడ్ టైంలో హాస్పిటల్స్ కూడా తీసుకోవట్లేదు కదా, అక్కడ ఏమంటారు, హాస్పిటల్స్లో ఉన్నట్లు జాయిన్ చేసుకోవట్లేదు. సో ఒక 3-4 hours ఉంచేసి అబ్జర్వేషన్లో ఉంచేసి డాడీని మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి మీరు కొంచెం తినండి, వాళ్ళకి తగ్గిపోతే ఆల్రెడీ 1 week అయిపోయింది, ఇంకో 1 week అయిపోతే బయటకు దే కెన్ కమ్ అవుట్, అది చాలా మైల్డ్ వాళ్ళకి వచ్చింది, క్వారంటైన్ ఉండాలి కాబట్టి జాగ్రత్త ఉంటున్నారు అని చెప్తే, నాకేమో లేదు, నేను అంతా బాగానే ఉన్నాను. ఆ రోజు ఏదో తినమంది ఒకసారిగా కొంచెం ఫుడ్ సరిగ్గా తీసుకోలేదు నాన్న, ఏం లేదు, మీరు కంగారు పడి ఎందుకు వచ్చేసారు విజయవాడ నుండి, మీరు వెళ్ళండి, మళ్ళీ ఇక్కడంతా ఇప్పుడంతా ఎక్కడ చూసిన హాస్పిటల్స్ ఎక్కడైనా మళ్ళీ అందరూ ఎక్కడ ఎఫెక్ట్ అవుతామని చెప్పేసి కొంచెం భయం పెట్టుకున్నారు. ఇక తర్వాత బాగానే ఉన్నారు. మళ్ళీ జరిగిన 3rd day సడన్ గా ఎర్లీ మార్నింగ్ ఆ న్యూస్. ఓకే, మీ ఇంట్లోనే చనిపోయారు? అక్కడే గుంటూరులో ఇంట్లోనే. అది అంటే పెంట్ హౌస్ లోకి షిఫ్ట్ అయి ఉన్నారు కదా, నాన్న కింద ఫ్లాట్, అదే అపార్ట్మెంట్స్ లో పెంట్ హౌస్ లో ఉన్నారు. ఓకే, కింద తమ్ముడు వాళ్ళు హోమ్ క్వారంటైన్ ఇంట్లోనే ఉన్నారు, బయటికి రాకుండా. సో ఆ రోజు పొద్దున్న కూడా మామూలుగా లేచారు, అంత నార్మల్ గానే ఉన్నారు. బట్ బాత్రూమ్ కానీ వెళ్ళేసి అసలు స్ట్రోక్ ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఆయన అరవటం అదే అంటే బాగాలేదని కానీ, పెయిన్ అని కానీ, ఏం స్ట్రగుల్ కానీ ఏమి లేదు. అంతకు ముందే 2 years ముందే అమ్మ చనిపోయారు స్ట్రోక్ తో. మళ్ళీ ఇమిడియట్ 2 years కి నాన్న మళ్ళీ స్ట్రోక్. న్యూస్ వినగానే మల్లిక గారు నిజంగా నేను ఐ వాజ్ డిప్రెస్డ్ ఎలా అండి. మా మదర్ చనిపోయినప్పుడు అయినా అంత ఫీల్ అవ్వలేదు నేను, ఎందుకంటే నాన్న ఉన్నారు, అంటే నాన్నతో బాండింగ్ ఎలా ఉండేది. సో అప్పుడు ఆయన ధైర్యం చెప్పడం వల్ల సో నేను తొందరగా సో కోపప్ అయ్యాను. మమ్మీ అప్పుడు కూడా, డాడీ అప్పుడే నేను 1.5 year నేను నార్మల్ పర్సన్ కాలేకపోయాను. ఎక్కువ ఉంటుంది అంత బాండింగ్, బాగా చాలా ఎక్కువ అసలు. ఫీలింగ్ ఎమోషన్ కూడా ఎప్పుడైతే గుర్తొచ్చేస్తుంది. సార్ నాన్న ఫ్యామిలీ కొన్ని ఇమేజెస్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఇది సరైనోడు షూట్ అండి, బోయపాటి గారు. ఓకే, సో ఎవరి షూట్ కి వెళ్తుంటారా నాన్నగారు? ఆల్మోస్ట్ చాలా వెళ్ళానండి. ఒక రామ్ చరణ్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు షూట్స్ మిస్ అయ్యాను. మంచి హిట్స్ చేశారు వాళ్ళతో. ఆ టైంలో మా పిల్లలకి ఎగ్జామ్స్ టైం అవ్వడం, ఆయన 3rd innings ఊపారని చెప్పుకోవచ్చు. అవును, అందరితో అసలు యంగ్ హీరోస్ తో చేయని వాళ్ళు అసలు. అవును, చాలా అద్భుతంగా చేశారు. తర్వాత వాళ్ళతో ఎలా బాండింగ్ ఉండేది, వాళ్ళు ఆయన ఎలా రిసీవ్ చేసుకుంటారు, ఇవన్నీ కూడా చెప్తూ ఉండేవాళ్ళు. ఓకే, మీ 2 పిల్లలండి? 2 అండి. ఓకే, ఏం చదువుతున్నారు ఇప్పుడు?
పెద్ద బాబు బీటెక్ అయిపోయిందండి, ఓకే. చిన్న బాబు మెడిసిన్ చేస్తున్నాడు. ఓ మెడిసిన్ చేస్తున్నాడు. చేస్తున్నాడు. ఓ అది సూపర్. నాన్నగారి అంటే ఆయన అసలు ఏమంటారు, ఆయన అంబిషన్ యాక్చువల్గా మమ్మల్ని చేద్దాం, నన్ను చేయాలని. Hmm. సో వాడు కావాలని తీసుకొని నాకు ఇష్టం అని చెప్పేసి ఓకే. అవుట్ ఆఫ్ హిస్ ఓన్ డెసిషన్. మీ వారు ఏం చేస్తుంటారు? మా వారు ఇంజనీర్ అండి, సివిల్ ఇంజనీర్, సివిల్ ఇంజనీర్. ఎక్కడ? విజయవాడ ఓకే. పంచాయత్ రాజ్ లో చేస్తారు. ఓకే. నెక్స్ట్ చిన్నోడు కొంచెం వాళ్ళ తాతలాగా. ఇప్పుడు టోటల్ గా మారిపోయాడు సార్. అవునా? 6'1", he was 6'1". 6'1" ఇప్పుడు ఇప్పుడు 6'1", he was very slim. అంటే తనకి బాగా ఫీల్డ్ లో ఇంట్రెస్ట్ ఉంది తనకి. ఓ సూపర్. సో 3rd year వచ్చాడు మెడిసిన్. నెక్స్ట్ సో ఇది సేమ్ పిక్ ఆఫ్టర్ 5 years ఉంటదండి. ఓ అది 15 లో, ఇది 20 లో. ఓకే. సేమ్ అదంటే మాకు ఒక ఆఫీస్ రూమ్ లో ఉంటది ఇంట్లో విజయవాడలో. ఓకే. సో అక్కడే అలా తీసుకోవాలి అంటే పిల్లలు ఇద్దరు మారిపోయారు. చనిపోయింది కూడా 20 లోనే కదా? అప్పుడేనండి, జస్ట్ ఒక 2 months ముందు ఈ పిక్. అదే కొంచెం సిక్ అయినట్టుగా అనిపిస్తున్నారు. అంటే అప్పుడు కొంచెం డల్ అయ్యారు. అప్పటికి వాళ్ళకి కోవిడ్, అంటే కోవిడ్ వల్ల కూడా ఆయన కోవిడ్ ఆయనకి రాలేదు, బట్ ఇవన్నీ వింటూ కూడా కొంచెం టెన్షన్ ఫీల్ అయ్యేవాళ్ళు. జరిగే ఇన్సిడెంట్స్ చుట్టాలు చాలా మంది చుట్టాలు కూడా ఎక్స్పైర్ అయ్యారు ఆ టైంలో. మామ ఇట్లా చూడండి, నాన్నగారి కళ్ళు గాని ఈ పక్కన సేమ్ నాన్న ఈ ఇది గాని యాజ్ ఇట్ ఈజ్. నెక్స్ట్ ఇది యాక్చువల్గా మన ఫ్యామిలీ ఫోటో కదండి, ఇది సాయి కుమార్ గారి అది మ్యారేజ్ ఫోటో. ఇది చాలా మంది ఏంటంటే మనకి గూగుల్లో యూట్యూబ్ లో అంతా ఇది ఆయన ఫ్యామిలీ అని చెప్పేసి అది చెప్పేవాళ్ళు. నెక్స్ట్ మీరు మూవీ తీసారా? ఇది ఫస్ట్ అండి నేను ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేశాను 23 June. నాన్నగారు బాగా కష్టపడి సంపాదించిన డబ్బులు జాగ్రత్తగా ఖర్చు పెట్టండి. ఓకేనా? ఏ సినిమా తీశారు? ఈ మూవీ 90% అయిపోయిందండి. నరేన్ వనపర్తి హీరో, ఇంకొక 10% షూట్ ఉంది. ఓకే. ఇది శ్రీజేపీ ప్రొడక్షన్స్ మీద ఫస్ట్ స్టార్ట్ చేసింది. నాన్నగారు అమరావతి దగ్గర దాదాపు ఒక 50 ఎకరాలు దాకా ఇచ్చారు మీకు కూడా? లేదండి, అది ఫేక్ న్యూస్. ఫేకేనా? నిజమైతే బాగుండు. అవునా? సో కొంత ఇచ్చారు. కొంత ఇచ్చారు. ఓకే. ఇప్పుడు బాగా ల్యాండ్స్ పెరిగాయి కదా, రాజధాని అయిపోయింది మీకు. అదే అండి, ఇప్పుడు అంటే అక్కడ అమరావతి నుంచి ఒక 10 kilometers అండి మా మదర్ది నేటివ్. ఓకే. అమ్మ వాళ్ళది అమరావతి నుంచి ఒక 10 kilometers. నాన్న ఎక్కువ అక్కడే ఉన్నారు కదా, ల్యాండ్స్ అన్ని అక్కడే ఇన్వెస్ట్ చేసి ఉంటారు కదా? ఇక్కడ మోస్ట్లీ అమరావతి, గుంటూరు ఎక్కువ. అంతే, ఆయన అంతా అక్కడే సినిమా మొత్తం సెటిల్ అవుతారు. ఓకే. మొత్తం సంపాదించింది కూడా అక్కడే? ఎక్కువ. అంతే, ఎక్కువ గుంటూరు ఎక్కువ. ఓకే. మీది ఉంది అక్కడ ల్యాండ్లన్నీ ఇప్పుడు? మనకి గుంటూరులో ఉందండి ల్యాండ్. నాకు గుంటూరులోనే, అమరావతి దగ్గర. ఓకే. సో నాన్న ఇద్దరికి ఈక్వల్ గా పంచి ఇచ్చారా? ఆల్మోస్ట్. అంటే మరి అంటే ఆడపిల్లకి ఒక రేంజ్ దగ్గర ఆగిపోవాలి ఇంకా. కానీ బాగుంటారా బాండింగ్? బ్రదర్స్ బాగుండేది అసలు. అందరు బాగుంటారు ఓకే. అసలు ఎందుకంటే మెట్టినిల్లు వైపు అందరూ ఉన్నారు కానీ పుట్టిల వైపు నాన్న అమ్మ ఇద్దరు మిస్ అయ్యారు కాబట్టి మీకు పెద్దమ్మ తమ్ముడు ఉన్నారు ప్రెసెంట్. సో మన ఇంటి ఆడపిల్ల మంచి మర్యాదలు చూసుకోవటం, అంత బాగుంటుంది, పిలవటం అంత బాగుంటుంది. ఓకే. పోన్లే, అదొకటి, అది ఉంటే చాలండి. అంతే అండి, అదే హ్యాపీ ఇంకా లైఫ్ లో. మాకు మంచి మాట, అంతే పలకరింపు చాలు. సూపర్. ఓ మోడీ గారు ట్వీట్ చేశారండి. జయప్రకాష్ రెడ్డి గారు తనదైన ప్రత్యేక నటనా శైలిలో అందరినీ ఆకట్టుకున్నారు. తన దీర్ఘకాల సినీ యాత్రలో ఆయన ఎన్నో మరపురాని పాత్రలు పోషించారు. వారి మరణం సినిమా ప్రపంచానికి తీరం లోటు. వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నాను. ఓం శాంతి. నరేంద్ర మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ గారే ట్వీట్ చేశారంటే జయప్రకాష్ రెడ్డి గారి నటన టాలెంట్ ఏంటో మనం ఒకసారి ఈ తరం వాళ్ళు తెలుసుకోవచ్చు. సూపర్, గ్రేట్. నెక్స్ట్ గుంటూరులోనే. గుంటూరులో. కానీ ఎవరు రాలేదు కదా సినిమా ఇండస్ట్రీ నుంచి? రాలేదు, ఒక్కళ్ళు కూడా రాలేదు. నాన్న ఎంత మందితో యాక్ట్ చేశారు మొత్తం. అందరు ఎలా ఫీల్ అయ్యారంటే డాడీకి కోవిడ్ వచ్చిందేమో అని సగం డౌట్ పడ్డారు. ఓకే. కోవిడ్ తో ఇదయ్యారేమో అని కూడా. సో అసలు కాదు, అది ఇన్సిడెంట్ అక్కడ. ఆయన అప్పటికి ఆ 11 days లో 2 సార్లు టెస్టులు చేయించుకున్నారు. అది తమ్ముడు వాళ్ళ ఫ్యామిలీకి వచ్చింది కదా, కలిసి ఉన్నారు కదా అప్పటిదాకా అని చెప్పి. బట్ అసలు ఆయనకి నెగిటివ్ ఉంది, కోవిడ్ రాలేదు. వీళ్ళ జస్ట్ టెన్షన్ పడ్డారు, ఫుడ్ సరిగా తీసుకోలేదు. ఆ పైనుండి ఆ వారం 10 రోజులు పిల్లలకి వచ్చిందని బాగా టెన్షన్ పడిపోయారు. ఒకవేళ ఇప్పుడు కోవిడ్ ఎఫెక్ట్ అయిన వాళ్ళు రకరకాలుగా అప్పట్లో లంగ్ ఇన్ఫెక్షన్స్ అని చెప్పి అదని ఇదని చాలా కాంప్లికేషన్స్ అయిపోతున్నాయి కదా. వాళ్ళ చిన్నపిల్లలు కదా వీళ్ళకి ఎందుకు వచ్చింది అని ఆ థాట్ తోనే అసలు సగం డిప్రెస్ అయ్యారు. బట్ హీరోలు పక్కన పెడితే నాతో యాక్ట్ చేసిన కో ఆర్టిస్టులు కూడా ఎవరు రాలేదు అసలు? ఎవరు రాలేదండి కనీసం. నాన్నకి పర్సనల్ మేనేజర్ గా చేశారు ఒక అంకుల్ 13 years. ఆయన ఒక్కళ్ళు మాత్రం మేనేజర్ అంకుల్ అన్నమాట. ఆయనతో వచ్చేసారు. కనీసం ఫోన్ అన్న చేశారా ఎవరైనా ఇండస్ట్రీ నుంచి? బోయపాటి శ్రీను గారు చేశారు, అనిల్ గారు చేశారు. ఆ టైంలోనే ఈ న్యూస్ వినగానే ఇంకా ఇక్కడ చాలా మంది అయితే ట్వీట్ చేశారు కానీ మెయిన్ వాళ్ళిద్దరు మాత్రం కాల్ చేశారు. కాల్స్ వచ్చాయి. హీరోస్ ఎవరు చేయలేదు? హీరోస్ ఎవరు చేయలేదు. ఓకే.
అంతేలే మనిషి ఉన్న వరకే. అదే జయప్రకాష్ రెడ్డి గారు అమ్మాయి అబ్బాయి ఇండస్ట్రీలో ఉండుంటే టకటక కాల్స్ వచ్చేస్తాయి. వచ్చేసి అంటే తప్పు పట్టట్లేదు ఇండస్ట్రీని, కానీ నేను మీరు చెప్పింది చెప్తున్నా. కరెక్ట్ అండి 100% అంటే మన లైమ్ లైట్ లో ఉంటేనే అంతే ఇండస్ట్రీ మనకి. వాల్యూస్. సో ఎనీహా ఇప్పుడు మీరు ఇండస్ట్రీకి వచ్చారు కాబట్టి మీకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ అన్నారు కాబట్టి ఏమన్నా మంచి మంచి అవకాశాలు వస్తే చేస్తారా? వస్తే చేస్తాను. మీ వారు ఒప్పుకుంటారా? ఒప్పుకుంటారు. ఆ? ఆల్రెడీ ఇక్కడ ఒక అనుకోని సంఘటన జరిగింది. ఈ మూవీ ఇందాక చూసిన మూవీ ఆల్రెడీ జరుగుతుంది, షూట్ అవ్వలేదు. ఆ మూవీకి ఒక 3-4 months బ్రేక్ వస్తే నేను ఇంకో మూవీలో కో-ప్రొడ్యూసర్ గా జాయిన్ కంప్లీట్ చేశాను. వృషభాన మూవీ. ఓకే. సో ఆ మూవీలో అన్ఎక్స్పెక్టెడ్ గా మా వారు ఎంట్రీ ఇచ్చారు. ఓకే. ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా. మీ వారు మా వారు సివిల్ ఇంజనీర్ గారు. సివిల్ ఇంజనీర్ గారు జస్ట్ షూట్ జస్ట్ అలా చూద్దాము అని వచ్చిన ఆయన ఆ రోజు ఒక ఆర్టిస్ట్ మిస్ అయ్యారన్నమాట. హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్ ఆయన సమ్ ఇక్కడ ట్రైనర్ మిస్ అయ్యి హైదరాబాద్ నుంచి, అదే పలమనేరు అవతల అక్కడ చిత్తూరు జిల్లా అక్కడ జరుగుతుంది షూట్. పలమనేరు అవతల జరుగుతారు. సో వాళ్ళు ఏదో మిస్ అయ్యారు. కాకపోతే ఆ రోజు అందరు ఆర్టిస్ట్ కాంబినేషన్ వాళ్ళంతా పెట్టుకున్నారు. ఫ్యామిలీ షూట్ ఆ రోజు. ఆయన రాకపోయేటప్పటికి మా డైరెక్టర్ గారు కొంచెం రిక్వెస్ట్ చేశారు, సార్ మీరు హైట్ ఉన్నారు, ఫిజిక్ చూడడానికి ఉన్నారు, కొంచెం కెమెరాకి సెట్ అయితే మేము ఒకసారి స్క్రీన్ టెస్ట్ చేసుకుంటామని చెప్పి ఒక చిన్న షాట్. నాకు నా జాబ్ తప్పితే నాకు అసలు ఏం తెలియదు. యాజ్ అన్ ఇంజనీర్ మీరు ఏదన్నా ఇదేంటి నేను జస్ట్ ఊరికే షూట్ ఫాలో అప్ చేసుకోవడానికి వచ్చాను ఒక 2 days. ఎలా చేస్తున్నారు ఏంటి ఇక్కడ రమ్మన్నారని చెప్పి వీకెండ్ అన్నారు. లేదండి ఒక్కసారి ట్రైల్ వేద్దాం, ఒక చిన్న ట్రైల్ వేద్దామని చేశారు. ఏదో ఒక పూజ చేసే సీన్కి చేపించారు, అలా కంటిన్యూ చేశారు. ఓకే. సో నాన్నగారికి ఇష్టమైన యాక్టర్స్ ఎవరు? ఆయనతో పాటు చేసిన కో ఆర్టిస్టులు, విలన్స్ కమెడియన్స్ అంటే కోట గారు, చలపతిరావు గారు, అహోతి ప్రసాద్ గారు. ఈ కామెడియన్స్ అంటే బ్రహ్మానందం గారు. వీళ్ళ టీం అయితే భలే ఉండేదండి. ఒక ఎంఎస్ నారాయణ గారు, ఎల్బి శ్రీరామ్ గారు, కొండవలసి గారు, వీళ్ళందరూ అరేవరే అనుకునే కొంత ఫ్యూ ఫ్రెండ్స్ అన్నమాట ఇండస్ట్రీలో. ఎంత బాగా ఉండేవాళ్ళు అంటే షూట్స్ అప్పుడు కానీ షూట్స్ అయిపోయినాక కానీ చాలా బాగుండేవాళ్ళు. మన అంటే హీరోస్ అంటే ఎప్పుడు ఆర్టిస్ట్గా ఆయన పర్ఫార్మెన్స్ అంటే విడిగా కూడా వాళ్ళని బ్లెస్ చేసేవాళ్ళు. వాళ్ళ వేరే మూవీస్ హిట్ అయినప్పుడు కూడా వాళ్ళతో అంతా కాల్స్ చేసి మాట్లాడి వాళ్ళని ఎంకరేజ్ చేయడం, వాళ్ళకి సపోర్ట్ చేయడం, వాళ్ళకి బ్లెస్సింగ్స్ ఇవ్వడం ఇవన్నీ చేస్తూ ఉండేవాళ్ళు. అందరూ బాగా రిసీవ్ చేసుకునేవాళ్ళు అప్పుడు ఆయన మాత్రం. మేమే అనుకునేవాళ్ళం అంటే ఏదో పెద్ద అచీవ్మెంట్ లో ఉండేది మాకు, డాడీ ఈ స్టేజ్కి వచ్చారా అని చెప్పేసి. బట్ నాన్నగా బాగా బాధపడిన సందర్భాలు ఉంటాయి కదా, ఎలా మనిషి ఎలా ఉంటాడు? ఎమోషనలా లేకపోతే ఏది ఉన్నా కానీ ఓకే? ఎమోషనల్ అంటే ఇప్పుడు ఏదైనా తను చెప్పింది వెంటనే చేయకపోతే అంటే ఇలా ఇప్పుడు 2-3 సార్లు చెప్తారు అనుకోండి, అది అక్కడ జరగలేదు అనుకోండి, తనకి వెంటనే కోపం వచ్చేస్తుంది. ఆ కోపం మళ్ళీ ఒక ఫ్యూ సెకండ్స్ లేదా 1 minute or 2 minutes అది అర్థం చేసుకొని చిన్న పిల్లప్పటి నుండి ఫాలో అప్ చేయాలి. అంటే డాడీ మనసు చిన్నపిల్లల మనసు ఇట్లా అంటే ఆయన కోపం వస్తుంది, మళ్ళీ వెళ్ళిపోయిన నాన్న అంటే ఏముండదు. అది ఫస్ట్ ఫీల్ అయ్యి ఇంట్లో అంత అలా ఉండేది నేను. మా మదర్ అనేవాళ్ళు అలా అరవగానే కదా కొంచెం గదినట్టు మాట్లాడగానే నాకు సెన్సిటివ్ నేచర్ ఉన్న వాళ్ళు కొంచెం ఫీల్ అయిపోయి కొంచెం సైలెంట్గా ఉండిపోతారు కదా, నేను అలా ఉండదు కదా. నెక్స్ట్ మూమెంట్ వెళ్ళిపోయి నేను నాన్నని పలకరించేసేదాన్ని. అందుకని నేను ఆయన తల్లిని, ఆయన బంగారు తల్లి అంటే అసలు పిలుచుకోవడం కూడా నాని తల్లి అని పిలిచేవాళ్ళు చిన్నప్పటి నుండి కూడా. చెప్పాలని గుంటూరు కింగ్ బాగా ఆర్టిస్టులు హైదరాబాద్ లోనే అవైలబుల్ ఉంటారు, గుంటూరులో ఎవరు ఉంటారు? అవునండి, చాలా తక్కువ మంది కదా. సో వీళ్ళ జీవ గారు, జయప్రకాష్ రెడ్డి గారు షూట్లు చేసుకుని వాళ్ళ నేటివ్ ప్లేస్కి వెళ్ళిపోతారు. అక్కడ లోకల్ వాళ్ళతో బాగా ఫ్రెండ్లీగా తిరగటం చేయటం. సో వాళ్ళకి గుంటూరుకి వాళ్ళే హీరో, అంతే కదా. ఫుడ్ ఏం తింటారు ఎక్కువ ఇష్టంగా? సాంబార్, మామూలుగా వెజ్ ఎక్కువ ఇష్టం అండి, నాన్ వెజ్ చాలా తక్కువ. అంటే చికెన్ ఒకటే ఇష్టపడేవాళ్ళు, ఎగ్స్ ఆర్ చికెన్. ఇక రెగ్యులర్గా అయితే సాంబార్ రైస్ ఒకటి, మంచి కర్డ్ బాగా ఇష్టం అండి. పల్లెటూరు నుండి ఇక్కడ అమరావతి దగ్గర నీటి అని కూడా మాకు ఎప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుండి పాలు వచ్చేసి అన్నమాట. ఆ కర్డ్ అది డైరెక్ట్గా ప్యాకెట్స్ ఇలా పోయడం ఇలా కాకుండా ఆ కర్డ్ రైస్ ఉంటే చాలనే వాళ్ళు నాకు ఆయనకి. అలా వంట చేస్తుంటారు నాన్న చేయరండి అసలు, వంటగదిలోకి పోరు. వంటగది కటింగ్ అయితే మేము చిన్నపిల్లలు అయితే మంచి కటింగ్ చేసేసి అన్ని అందిస్తారు, అందించేవాళ్ళు టీచర్గా చేసేటప్పుడు అయితే. మొత్తం ఇంట్లో అంతా చూసుకోవడం చేయడం, అప్పుడు ఆ జర్నీ వేరు ఉండేది. అంటే ఆ లైఫ్ స్టైల్ అంత హెల్పింగ్ నేచర్ బాగుండేవాళ్ళు అసలు. తర్వాత యంగ్ హీరోస్ తో ఎన్టీఆర్, బన్నీ అందరితో చేశారు కదా, ప్రభాస్. ఇంటికి వచ్చినప్పుడు డెఫినెట్ గా ఇప్పుడున్న యంగ్ హీరోస్ లో అందరూ డైమండ్ స్పూనే, కానీ అందరూ కష్టపడే వాళ్ళే బాగా. బట్ ఇంటికి వచ్చిన తర్వాత నాన్నగారు లాంటి వాళ్ళు డిస్కస్ చేయటం చాలా కష్టం. బట్ చేశారంటే వాళ్ళు ఇంకెంత మనం వాళ్ళు ఏంటి అర్థం చేసుకోవచ్చు. అలా డిస్కస్ చేసే హీరోస్ అంటే వాళ్ళ క్యారెక్టర్ గురించి కానీ లేకపోతే వాళ్ళు ప్రవర్తించే విధానం. ఎక్కువ వినేది జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి.
ఏం చెప్పేవాళ్ళు తను నాన్నగారు? 17 years ఉన్నప్పుడు భక్త మార్కాండే అని ఒక టెలిఫిలిం మనకి దూరదర్శన్ చేశారు. ఫస్ట్ అసలు అప్పుడు ఎక్స్పీరియన్స్ Hmm. జూనియర్ ఎన్టీఆర్తో Hmm. వాళ్ళతో. నాన్నగారేమో యముడి వేషము, భక్త మార్కాండేకి ఆ బాబు అప్పుడు చేశాడు అనమాట. అప్పటి నుంచి బాండింగ్ ఉండేది తనతో. Hmm. ఇక అప్పటి నుంచి తను అయ్యా నాన్న అని పిలిచేవాడు Hmm. డాడీని. ఆయనకి ఎందుకు అది బాగా చాలా క్లోజ్నెస్ గా అనిపించేది. Hmm. ఆ తర్వాత వేరే షూట్స్ దగ్గర కలిసిన తను చేస్తున్నప్పుడు కానీ మూవీస్ చేస్తున్నప్పుడు కానీ చాలా బాగా బిహేవియర్ కానీ తన వే ఆఫ్ రిసీవింగ్ కానీ అంతా చాలా బాగుండేది అని చెప్పి పర్టికులర్ గా చెప్పేవాళ్ళు తన గురించి, ఎన్టీఆర్ గురించి. ఎన్టీఆర్ గారి గురించి. ఓకే, ఎన్టీఆర్ గురించి ఆల్మోస్ట్ అందరు యాక్టర్స్ ఇదే చెప్తారు. అవునండి, అవును, చాలా ఎక్కువ డౌన్ టు ఎర్త్ చెప్పేవాళ్ళు. ఉంటారు. నిజంగా అది అలాగే. ఆ? ఇప్పుడు వేరే చోట కనపడ్డా అంటే వేరే మూవీస్ చేస్తూ ఉంటారు, అంటే ఒక ఈ సెట్ లో ఉన్నప్పుడు వేరే సెట్ లో చేస్తున్నప్పుడు కూడా అక్కడ కూడా తను అయ్యా అని చెప్పేసి ఎందుకు అలా కామన్ గా అయ్యా అని పిలవటం అలా అలవాటు అయిపోయిందంట. భక్త మార్కాండే అప్పుడు తను అలా పిలిచేవాడంట ఆ షూట్ అప్పుడు, Hmm. సామాజిక ఫిల్మ్స్ ఇట్లా జరిగింది. ఓకే. అలా అప్పటి నుంచి అంటే అది చిన్నపిల్లాడు మార్కాండేయుడు శివుడి కోసం చేస్తూ ఇతను రాక్షసుడు వచ్చి హింసిస్తూ ఉండేవాడు. ఆ టైంలో అయ్యా అయ్యా అని చెప్పేసి తను అలా కన్విన్సింగ్ గా మాట్లాడే సీన్స్ ఉంది. అక్కడి నుంచి మొదలుపెట్టి ఇక తన అలా ఆ జర్నీలో తన హీరో అయినా కూడా అదే కంటిన్యూ చేసేవాడు. Hmm. అది నాన్నగారికి ఏంటంటే హార్ట్ టచింగ్ అనమాట. అవును, ఉన్న హీరోలలో తనలాగా ఉండే ఒక హీరో అంటే జూనియర్ ఎన్టీఆర్ అని అందరు చెప్తుంటారు. అవును, ఫస్ట్ మనం కూడా వింటూ ఉంటాం. నేను మీకే ఫస్ట్ టైం ఇలా చెప్పడం. అవును. ఎవరికి చెప్పలేదు. ఎందుకంటే తర్వాత రామ్ చరణ్ గారితో కూడా 2 మూవీస్ చేశారు. Hmm. నాయక్ అసలు అవుట్ అండ్ అవుట్ సూపర్ అండి. దాని నెక్స్ట్ బ్రూస్లీ చేశారు, బ్రూస్లీ. మన శ్రీను వైట్ల గారిది. Hmm. దాంట్లో డ్యూయల్ రోల్ చేశారు. అవును, అదొకటి. Hmm. అదైతే చేయాలనుకున్నారు, ఎప్పటిలో ఉన్న కోరిక. అది ఆ మూవీతో అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్ గా. ఓకే. సో సెట్స్ లో ఉన్నప్పుడు అంతా చాలా బాగుండేవాళ్ళు. అంత గురుజీ అని చెప్పి చాలా బాగుండేవాళ్ళు అని చెప్పేవాళ్ళు అందరు. బట్ ఈ యాక్టర్ తో చేయలేదు అనేది ఏముందో నాన్నగారికి? లేదండి, కాకపోతే తను ఒకటి ఏంటంటే ఇంకా జేపీలో ఏడిపించే కోణం కూడా ఉంది అని చూపించలేకపోయాను ఇంకా బాగా అని ఒక రిగ్రెట్ ఉండేది. Hmm. అంటే విలనిజం చేస్తున్నాడు, కామెడీ చేస్తున్నాడు, 2 కలిపి చేస్తున్నాడు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అన్నీ చేస్తున్నాడు. జయప్రకాష్ రెడ్డికి ఏంటి పనులే అంటే ఆ ఎమోషనల్ సీన్స్, ఒక ఎమోషన్ సీన్ లా చేసి జనాలు ఏడిపించాలి. Hmm. నాకు అలా డైరెక్టర్ ఎవరు దొరుకుతారని చూసేవాళ్ళు. ఓకే. నాన్నగారు బాగా బిజీ కదా, అప్పుడు బాగా బిజీ. హైయెస్ట్ పెయిడ్ విలన్ కమెడియన్ అని చెప్తుంటారు కాబట్టి ఎంత నాన్నగారు చెప్పడం వరకేనండి. అదేంటి నాన్నగారు తెలుగు- హైయెస్ట్ రెమ్యునరేషన్ అంటే ఎంత ఉంటుంది per తెలుగు day కి? వాళ్ళని అక్కడెక్కడ మన ఇండస్ట్రీ వాళ్ళు తెలుగు వాళ్ళని ఎక్కడ ఎంకరేజ్ చేసేవాళ్ళండి. వాళ్ళు అక్కడ అదర్ స్టేట్ నుంచి తెచ్చుకున్న వాళ్ళు, బాంబే నుంచి తెచ్చుకున్న వాళ్ళని, Hmm. వాళ్ళకైతే బాగా పెద్ద పెద్ద స్టార్ హోటల్స్ ఇచ్చి వాళ్ళ మెయింటెనెన్స్, వాళ్ళ ఆ, రెన్యూమరేషన్ మనకంటే వాళ్ళకి డబల్ త్రిబుల్ ఇచ్చేవాళ్ళు. ఎందుకు మనకున్న కమెడియన్స్ కూడా టాప్ కమెడియన్స్ కి 3 లక్షలు per day ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి కదా. ఉన్నాయి ఇంకంతే, అంత రేంజ్ అంటే మీరు ఎక్కువ నాన్నగారితో వెళ్తారు కాబట్టి షూట్లకి, అందుకని అడుగుతున్నాను. అదే ఎంత నాన్నగారు ఒక 2 lakhs తీసుకుంటారు per day? తీసుకున్నారు ఆ? ఆ. డెఫినెట్ గా. పెద్ద విషయం కదా మరి. చాలా అసలు మామూలు విషయం కదా. ఐ వాస్ షాక్డ్ అట్ ద టైం. Hmm. అది ఇంత వస్తుందని తెలియదు. అప్పుడు అంటే ఓహో ఈ రేంజ్కి వచ్చారా డాడీ, 10,000 5,000 స్టార్ట్. అసలు బేసిక్గా ప్రేమించుకుందాం సమరసింహారెడ్డికి వాళ్ళు ఇచ్చిన చెక్స్ ఏంటి అంత అన్ని. అప్పుడు ఎంత చెక్ సమరసింహారెడ్డి అప్పుడు? సమరసింహారెడ్డికి 75,000 సినిమా మొత్తం. టోటల్ మూవీకి. అందరూ 5 లక్షలు 10 లక్షలు అప్పట్లో ఆ, 99 2000 లో ఆ, అంత ఇచ్చుంటారు. కార్ ప్రజెంట్ చేసే కార్ అంటే అప్పుడు నాన్నగారు ఏదో మామూలుగా కార్ తీసుకుంటే ఇది బొలెరో కోసం, ఇది కూడా వాళ్ళే ప్రజెంట్ చేశారేమో. ఆ. ఆయనేమో మామూలుగా ఇట్లా తీసుకున్నారు మన ఈఎంఐల మీద. అంత పెద్ద అంత హిట్ అనుకున్నారు. ఆయన చెప్పాలంటే వన్ ఆఫ్ ద పిల్లర్ అని చెప్పొచ్చు ఆ Pillar. సినిమాకి ఆయన. మామూలుగా అయితే అసలు వీరరాఘవరెడ్డి అన్న నేమే బాగా ఎక్కడికి వెళ్ళినా కూడా డాడీని చూసి బాగా అసలు జనాలు అసలు ఒక రేంజ్ లో రిసీవ్ చేసుకున్నారు. అవును, అసలు ఆ చేతులు movie కి పోయి ఆ కుర్చీలో కుర్చీలో అసలు వీల్ కూర్చుని. చైర్ లో. బాగా అసలు అసలుకి ఎట్లా అంటే అది రాయలసీమ భాషలో చెప్తారు కదా, నూరి పోస్తారు ఆయన. అసలు అవును. ఆయన అసలు మనుషులకి అవును కక్ష ఎట్లా పగ ఎట్లా అవును అసలు ఆ చేస్తే రేంజ్ లో అది. ఉంటుంది అయింది. అవును కరెక్ట్. ఓకే, అవును కదా, చివరికి కూడా అదే అంటారు డైలాగ్. అందుకే ఆయన సెల్ఫ్ పొట్ చేసుకుంటారు. అవును. పగ అనేది నాకు చావదు, మీరు అందరు ఎంత మారినా నేను మారను అంటారు. బట్ ఆయనకి ఆ ట్రైన్ సీన్ కూడా అండి, అప్పుడు మేము కూడా చాలా టెన్షన్ పడ్డాం. అది ఒరిజినల్ బి గోపాల్ గారు ఆ ట్రైన్ వెళ్తున్నప్పుడు పట్టుకోవడం, పరిగెత్తించడం, ఆ. అదంతా చాలా నిజంగా చేశారు, వర్కౌట్ చేశారు. అసలు ఒక 2-3 days చేశారు ఆ ట్రైన్ సీన్. బాలయ్య గారు నెక్క పట్టుకున్నప్పుడు ఆయన డైలాగ్ డెలివరీ ఉండేది కాదు కరెక్ట్ గా. అది ఇది పరిగెత్తుతున్నప్పుడు ట్రైన్ ఒకసారి స్లో అవ్వచ్చు, ఫాస్ట్ అవ్వచ్చు, అక్కడ మళ్ళీ సెట్ అయ్యేది కాదు. అది నిజంగా రియాలిటీకి రియల్ గా ఉండాలి, రియలిస్టిక్ గా అన్నారని చెప్పేసి వాళ్ళే చేశారు వితౌట్ డూప్స్. ఓకే, బట్ ఆ లావుకి మళ్ళీ ఏదన్నా
జరిగిద్దాం. కాలు స్కిడ్ అయినా ఏముందండి ఇంకా అదే. అవును, ఎంత అంతే స్లోగా కదా. ట్రైన్ వెళ్తున్నా కూడా అది రన్నింగ్ మూమెంట్ లా చూపించాలి కదా, రన్నింగ్ మూమెంటే కదా. అవును, అది కూడా చేశారు. అసలు డూపులు బెటర్ అనుకుంటా చాలా తక్కువ అండి. అసలు ఆయన పర్సనాలిటీకి డూపే దొరికేది కాదు. మామూలుగా చెప్పాలంటే ఏదన్నా ఆయన దొరకపోతే ఏదైనా ప్యాచ్ వర్క్ ఏదన్నా, అంతేగాని అసలు డూప్ అయితే నాకు తెలిసి ఎవరిని పెట్టలేదు. ఓకే, సో ఇంకేంటి మల్లిక గారు? సో ఇక ఆయన లెగసీ, పాషన్ ఇవన్నీ అంటే నాన్నగారికి ఉన్న ఇది, ఈ డెడికేషన్ అవన్నీ, ఇంకా ఇంకా చేయాలనుకున్న ఆయన తపన తాపత్రయం ఇవన్నీ అయినా అక్కడ తాగకూడదు ఆ జర్నీ. సో వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఒక పర్సన్ వచ్చి మళ్ళీ లీడ్ తీసుకున్నారు అని చెప్పేసి. ఇలా మీకు ప్రొడ్యూస్ చేయడం ఇష్టమా? యాక్చువల్గా నేను యాక్టింగ్ సైడ్ అంటే నేను అనుకోలేదండి. ఇప్పుడు నేను మామూలుగా ఒక షార్ట్ ఫిల్మ్స్ అట్లా చేస్తూ ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి డాడీ పేరు మీద అలా స్టార్ట్ చేద్దాం అనుకున్నాను జర్నీ 22లో. సో అనుకోకుండా వీళ్ళు వచ్చారు, అప్రోచ్ అయ్యారు. వీళ్ళు అంతకుముందు నరేన్ వనపర్తి అని అతను ఒక మూవీ చేశాడు, ఊరికి ఉత్తరాన అని, 2019లో. ఆ టైంలో డాడీని విలన్ గా మాట్లాడడానికి వీళ్ళు అప్రోచ్ అయ్యారు. ఆ టైంలో వాళ్ళు మాకు పరిచయం అయ్యారు. సో నాన్నగారికి అప్పుడు డేట్స్ కుదరలేదు, వాళ్ళు వేరే ఆర్టిస్ట్ని పెట్టుకొని చేశారు. వాళ్ళు మళ్ళీ 22లో నెక్స్ట్ మూవీ ప్లాన్ చేస్తూ మాకు విజయవాడలో వాళ్ళ ఈగిల్స్ పిజ్జా బ్రాండ్ అంబాసిడర్, బ్రాండ్ ఓనర్. సో అది స్టార్ట్ చేస్తూ మమ్మల్ని ఇన్వైట్ చేయడానికి వచ్చారు. ఆ జర్నీ అలా అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్ గా మా ఇంటికి రావడం జరిగింది. సో షార్ట్ ఫిల్మ్ అప్పుడు నేను ఒక షార్ట్ ఫిల్మ్ చేస్తున్నాను 23లో. అంటే మనకు తెలిసిన ఈ ఫీల్డ్ లో చాలా మంది రిలేటివ్స్ వాళ్ళు వీళ్ళు ఉన్నారండి, ఇంకా డైరెక్షన్ టీమ్ లోకి వెళ్ళడానికి ఏడీలుగా చేస్తూ, కోఆర్డినేటర్లుగా చేస్తూ కష్టపడుతున్నారు. డాడీని ఎంతో మంది అంకుల్ మాకు ఒక అవకాశం ఇవ్వండి, లేకపోతే ఒక షార్ట్ ఫిల్మ్ చేసే అవకాశం ఇవ్వండి, మిమ్మల్ని డైరెక్టర్స్ దగ్గర ప్రూవ్ చేసుకుంటాం, ఇట్లా చాలా మంది రిక్వెస్ట్ చేస్తూ అడుగుతూ ఉండేవాళ్ళు అని చెప్పేసి అడిగేవాళ్ళు. సో ఇది ఆ జర్నీలో ఇట్లా ఒక తెలిసిన అబ్బాయి అడిగితే అప్పుడు ఆర్మీ మీద ఒక షార్ట్ ఫిల్మ్. సో నాకు కూడా ప్యాషన్ ఉంది. 22లో మా చిన్న బాబుకి కూడా మెడిసిన్ సీట్ వచ్చేసింది. సో నాకేంటంటే ఒక బాబు ఏమో వెల్లూరు, ఇంకొక బాబు విట్టి వెల్లూరు అయిపోయింది. బాబుది లాస్ట్ ఇయర్ అయిపోయింది, రాయవెల్లూరులో చేశాడు. వాడికి సీట్ అక్కడే సీట్ వచ్చేసింది. ఇద్దరు మంచి ఇంటెలిజెంట్ అండి. బాబు కూడా ఎంబీబీఎస్ సీట్ ఫ్రీ వచ్చింది నీట్లో. సూపర్. మొన్న ఎన్ఆర్ఐ వైజాగ్ అండి బాబు. సో ఇట్లా సో నేను ఇంకా అప్పుడు ఏదో ఫ్రీ అయిపోయినట్టు, సో అనుకున్నది ఇప్పుడు స్టార్ట్ చేస్తే బాగుంటది అన్న ఫీల్ వచ్చింది ఆ టైంలో. బట్ నాన్నగారు ఒకళ్ళని నొప్పించే మనస్తత్వం కాదు, క్యారెక్టర్ కాదు అసలుకి. బట్ ఆయన్ని చాలా మంది నొప్పించిన సందర్భాలు ఇండస్ట్రీలో చాలానే ఉన్నాయని నేను విన్నాను. బట్ ఒకనొక టైంలో ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు, ఒక పెద్ద హీరోతో నేను మంచి అవకాశం వచ్చినా, పెద్ద క్యారెక్టర్ వచ్చినా, ఎంత రెమ్యునరేషన్ ఇచ్చినా నేను చెయ్యను, నాకు చేసే ఇష్టం లేదు, ఆ హీరోనే నచ్చడం ఒక స్టేట్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది. ఎందుకని? హీరో నచ్చకపోవడం కాదండి, అక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది షూట్ గురించి. ఆ రోజు పెద్ద అంటే ఆ మూవీలో తనకి ఆ రోజు షూట్ లేదన్నారు. సో నైట్కి నైట్ బయలుదేరి హీ వాజ్ టు విజయవాడ వచ్చేసారు. మార్నింగ్ విజయవాడ రీచ్ అవుతున్నప్పుడు సార్ మీరు ఎక్కడ ఉన్నారు, ఇప్పుడు సెట్స్కి రావాలన్నారు. అక్కడ చాలా ఇది జరిగింది ఆ రోజు. పైగా అది పెద్ద మూవీ షూట్. సో అందరు ఆర్టిస్ట్ కాంబినేషన్తో వాళ్ళు చేస్తున్నారు. సో అప్పుడు నాన్నగారిని వేరే వాళ్ళతో రీప్లేస్ చేశారు. అప్పటికి ఒక 1 or 2 days చేశారు షూట్ అది. సో ఫారెన్ నుంచి ఎవరు ఆర్టిస్టులు వచ్చారు, ఫారినర్స్ని బట్టి. సో వాళ్ళు అనుకోకుండా ఆ రోజుతో వాళ్ళు ఫిక్స్ అయ్యారు. మీరు అంటే లేదని చెప్పినాక స్టార్ట్ అయ్యి వచ్చేస్తారు. క్యాన్సిల్ అయిందని చెప్పి లేదని చెప్పగానే ఆన్ అవుట్ కదా. నైట్ ఉందండి, ఇక్కడే ఉన్నారు, కూకట్పల్లి అండి, హౌసింగ్ బోర్డ్ అక్కడ ఉండేవాళ్ళు. అంటే యాక్చువల్ డిస్పోజ్ చేస్తారు, అందుకోసం హోటల్లో ఉండరు, ఉంటారండి, ఇంట్లోనే ఉండేవాళ్ళు. ఇంటి నుండే వచ్చేసాడు. అక్కడ నుంచి కార్లో వచ్చేస్తారు. అక్కడ నుంచి కార్లో ఏం కార్ వాడతారు నాన్నగారు? మహీంద్రా వాళ్ళే వాడతారు బేసిక్ ఫస్ట్ నుంచి. బోలెరో, స్కార్పియోలో కొత్త వర్షం వస్తే మళ్ళీ స్కార్పియోనే తీసుకుంటారు. ఆ తర్వాత లాస్ట్ 5-6 years నుంచి జైలో ఏంటంటే ఆయనకి సీటింగ్ కంఫర్ట్ చూసుకునేవాళ్ళు. ఆయన హైట్ కి పర్సనాలిటీ సెంటర్ సీట్ లో కొంచెం ఫ్రీ మూవ్మెంట్ ఉండాలి. ఇక ఎంత పెద్దగా వచ్చినా కూడా అసలు ఏవి ఒప్పుకునేవాళ్ళు కదా. సఫారీ ఎన్ని సజెస్ట్ చేసినా కూడా ఏవి. జైలో కూడా మళ్ళీ కొత్త వర్షం వస్తే అదే తీసుకున్నారు 2018లో 17లో మళ్ళా. సో అలా ఇంకా వెళ్ళిన రమ్మన్నారని హట్ అయ్యారు అంతే. ఎప్పుడండి అంటే ఇంకా వెంటనే రీప్లేస్ చేశారని తెలిసిపోయింది. ఆ రోజు ఈవినింగ్ మళ్ళీ నెక్స్ట్ ఫ్లైట్ కి వెళ్ళిపోదాం అనుకున్నారు. సో ఆ రోజు తన క్యారెక్టర్ వేరే వాళ్ళు రీప్లేస్ చేయడం జరిగింది. సో వేరే ఏమీ లేదు. ఆ హీరోతో అంటే నాకు తర్వాత చేశారు లేదో తెలియదండి. బట్ అసలు హీరోతో ఇష్టం లేదు అన్న ఈ వర్షన్ అసలు లేదండి. కాకపోతే అనుకోకుండా ఆయన అలా రావడం, మిస్కమ్యూనికేషన్ అయిపోయింది. ఇంటికి రావడం, ఈలోపు ఆయన ప్లేస్ లో వేరే వాళ్ళని పెట్టేసి చేయడం జరిగింది. అంతే. అంతేగాని నాన్నగారికి ఇండస్ట్రీలో ఎటువంటి ఎనిమిస్ లేరు, అసలు ఎనిమిస్ లేరు, ఏంది అసలు అట్లేం లేదండి. అదొక్కటి గ్యాప్ ఆ రోజు, అది ఎందుకు అలా జరిగింది అంతే. నాన్న బాగా ఇష్టపడే లేడీ
ఆర్టిస్టులు ఎవరు నాన్నగారు సౌందర్య కాంబినేషన్? Hmm. అంటే హీరోయిన్స్ లో అయితే Hmm. ఫస్ట్ లో వేసేటప్పుడు సావిత్రి గారు, అంటే ఓల్డ్ ఆర్టిస్టులు వాళ్ళకి వాళ్ళు ఓకే ఫ్యాన్స్. జమున గారు, సావిత్రి గారు, ఓకే. ఎస్వి రంగారావు గారు, అప్పట్లో రామారావు గారు, నాగేశ్వర గారు, వీళ్ళు బాగా చూసేవాళ్ళు మూవీస్ సౌందర్య గారు చాలా సినిమాలు చేశారు చేశారు. ఆయన. శ్వేతనాగు చేసిన తర్వాత అసలు బాగా అంటే కోనా కోనా అని తన్ని పిలిచి ఆ. ఒక ఫాదర్ లాగా ఆ మూవీ చేసిన తర్వాత చాలా ఇంప్రెస్ అయ్యారు అసలు. Hmm. అంటే ఆ అమ్మాయి కూడా అంత డౌన్ టు అదే లాస్ట్ మూవీ అమ్మాయికి కూడా 100th మూవీ, అదే 100th మూవీ అది. Correct, అవును correct. ఆ తర్వాత ఇన్సిడెంట్ జరిగింది. అవును. కరెక్ట్. సో సౌందర్య బాగా ఇష్టం. ఆ. ఓకే. అంటే చాలా ఉన్న వాళ్ళల్లో రియాలిటీకి దగ్గరగా. అంటే తన ఎక్స్ప్రెషన్స్ కానీ వే ఆఫ్ యాక్టింగ్ కానీ అంతా చేశారు ఆమెతో జై మందిర చేశారు. జయమందిర అది దాంట్లోనే నంది అవార్డు వచ్చింది. అవును. ఫస్ట్ మూవీ, ఫస్ట్ 2002 అది. సో ఆల్మోస్ట్ నాన్నగారు ఒక 500 సినిమాలు చేసి ఉంటారా? చేశారండి దగ్గర ఇంకా మోర్ 300+. 300 అంటే పాతవి అవి ఇవి కలుపుకొని మేబీ అవ్వచ్చు, 500. 500 అవ్వచ్చు, కానీ 300+ అయితే డెఫినెట్. ఓకే, సూపర్. సో గొప్ప నటుడు కడుపున పుట్టారు, ఆయన పేరు నిలబెడతారని మేమందరం అనుకుంటున్నాం మల్లిక గారు. సో Thanks. డెఫినెట్ గా మీరు ప్రొడ్యూస్ చేస్తున్నారు ఆల్రెడీ. ఇప్పుడు ఆల్రెడీ ఒక మూవీ జరుగుతుంది. అవును. ఒక మూవీ మన ప్రమోషన్స్ కూడా వచ్చారు ఇక్కడ అవునండి. ఛానల్ కి. అవును, సో అది రిలీజ్ అయిపోయింది. Release అయిపోయింది. April 4th రిలీజ్ సో అయిపోయింది. నాన్నగారు కష్టపడి చెమట వచ్చి రూపాయి పోగు చేసి సంపాదించిన డబ్బు కాబట్టి, సో ఇండస్ట్రీ అంటే మీకు తెలిసింది, నేను అవును. చెప్పనక్కర్లేదు. ఫస్ట్ నుంచి నాతో పాటు ఇండస్ట్రీలో తిరిగారు కాబట్టి అవునండి. మనుషులు ఎలా ఉంటారు, వాళ్ళ క్యారెక్టర్స్ ఎలా ఉంటాయి, వాళ్ళ రియల్ షేడ్స్ ఎలా ఉంటాయి, అవును. సో ఇవన్నీ మీరు చూశారు కాబట్టి జాగ్రత్తగా ఆచితూచి అడిగేయాలని. ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేదు కాబట్టి ఇండస్ట్రీలో మీకు యాజ్ ఎ బ్రదర్గా నేను సజెషన్ ఇస్తున్నానండి. అండ్ మీకు యాజ్ ఎ ఆర్టిస్ట్గా ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ మన జయప్రకాష్ రెడ్డి గారి అమ్మాయి మంచి మంచి అమ్మ క్యారెక్టర్స్కి, అక్క క్యారెక్టర్స్కి చాలా బాగా సూట్ అవుతారు. అండ్ చెప్పారు కదా, ఒక డైలాగ్ కూడా చెప్పారు అమ్మ వాళ్ళ ఫాదర్ది. సో చాలా cute. డెఫినెట్గా ఇండస్ట్రీ కూడా మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తుంది. అండ్ నాన్నగారిని ఎంకరేజ్ చేశారు కాబట్టి ఏ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా కానీ ఇన్ని సినిమాలు నిజమే. తీయగలిగారు. అవును, సో మన ఇండస్ట్రీ ఒకసారి దగ్గరకు తీసుకుందంటే పర్సనల్ వదిలిపెట్టదు. టాలెంట్ అనేది అదంతా అది చాలా ఇంపార్టెంట్. ఇంపార్టెంట్. డెఫినెట్ గా మంచి సినిమాలు చేయాలండి అండ్ మంచి మూవీస్ ప్రొడ్యూస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మల్లిక గారు. థ్యాంక్స్ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.